హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దేవాశిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో చెప్పిన బ్యాంక్ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ a సెషన్. బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, నేను మన బ్యాంక్ ప్రాజెక్ట్ లో డిస్కస్ చేసిన ఒక కీవర్డ్ అండ్ 2 ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈస్ గ్లోబల్ కీవర్డ్. గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటంటే దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఫంక్షన్ def abc and x is equals to 5 and then print x. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటే మనకి 5 అని ప్రింట్ చేసింది. అండ్ అనదర్ ఫంక్షన్ def vgf అండ్ హియర్ print x. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ x అనేది ఓన్లీ లోకల్ టు దిస్ ఫంక్షన్, అంటే ఓన్లీ ఈ బౌండరీలోకి మాత్రమే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లోకి మాత్రమే ఈ x అనేది అసైన్ అయి ఉంటుంది. అండ్ వేరే ఫంక్షన్ లోకి ఇది అసైన్ అవ్వదు, అంటే వేరే ఫంక్షన్ లోని ఇది వర్క్ అవ్వదు అనమాట. సో టు మేక్ ఇట్ పాసిబుల్ మనం ఏం చేస్తామంటే యూస్ గ్లోబల్ కీవర్డ్. సో def abc అండ్ గ్లోబల్ x, అండ్ ఇప్పుడు x is equals to 5. అండ్ ఫస్ట్ ఒక ఫంక్షన్ లో మనం నార్మల్ గా x అనేది ప్రింట్ చేసుకున్నాం. ప్రింట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. అండ్ సేమ్ vgf, అండ్ ఇప్పుడు ఇందులో ప్రింట్ x చేసుకొని మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఎర్రర్ రాదు, ఎందుకంటే గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేస్తే ఇప్పుడు x అనేది ఏ ఫంక్షన్ లోకైనా సరే మనకి కాల్ అవుద్ది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ కీవర్డ్. అండ్ ఇంకోటి, సపోజ్ x is equals to 5 అండ్ def యాడ్ అని ఒక ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ప్రింట్ x చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 5 వచ్చింది. సపోజ్ సేమ్ యాడ్ ఫంక్షన్ లోని ప్రింట్ x అని పెట్టి x ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 5 ని మనం ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం అండ్ ఫంక్షన్ లోపల మనం దీన్ని ఇంక్రిమెంట్ చేద్దామంటే అవదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎర్రర్ రాకుండా ఉండాలంటే def add again use global keyword global x and print x plus is equals to 1. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కూడా నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే ఇక్కడ 5 6 వచ్చింది. చూడండి, ఇక్కడ గ్లోబల్ గా డిక్లేర్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ రాకుండా ఫస్ట్ ప్రింట్ x కాబట్టి ఫస్ట్ x వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. ఫస్ట్ 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ x ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్రింట్ అయ్యి మళ్ళీ ప్రింట్ x అంటే 6 ప్రింట్ అయింది. దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఏంటంటే 2 మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్, ఎలా అయినా అనొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ టైమ్ మాడ్యూల్. ఇంపోర్ట్ టైమ్ మాడ్యూల్ మన ప్రాజెక్ట్ లో ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఫర్ కీపింగ్ ద సిస్టమ్ స్లీప్. సో ఇప్పుడు టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 1 అంటే టైమ్ మాడ్యూల్ లో స్లీప్ ఫంక్షన్ ఉంటుంది. స్లీప్ ఆఫ్ 1 అంటే 1 సెకండ్ వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోద్ది. నాట్ ఓన్లీ 1, మనకి ఎన్ని సెకండ్స్ మెన్షన్ చేస్తే అన్ని సెకండ్స్. టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 2 అంటే 2 సెకండ్స్ వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోద్ది, లైక్ దట్. ఇప్పుడు మనం దీనికి ఒక స్మాల్ కోడ్ రాద్దాం. కౌంట్ డౌన్ x greater than 0, x is equals to 5 while x greater than 0 we will print x. అండ్ ఇక్కడ ఏంటంటే టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 1. సో ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుద్ది అంటే 5 అని చెప్పి 1 సెకండ్ వెయిట్ చేసి తర్వాత 4 మళ్ళీ 1 సెకండ్ వెయిట్ చేసి 3 2 1 అలా ప్రింట్ అవుద్ది. సో x minus is equals to 1. సో ఇప్పుడు చూసుకుంటే 5 4 3 2 1 అలా ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోద్ది. సో ఇలా మనం మన ప్రాజెక్ట్ లోని టైమ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం అనమాట, అంటే ఫర్ కీపింగ్ ద సిస్టమ్ స్లీప్. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ 5 ప్రింట్ చేసింది, 1 సెకండ్ వెయిట్ చేసి x minus is equals to 1 అంటే నెక్స్ట్ 5 minus 1 is equals to 4 కదా. సో తర్వాత 4 ప్రింట్ చేసింది, 4 greater than 0 కదా. సో అలా ఇటరేట్ అయ్యి మనకి అప్ టు 1 దాకా ప్రింట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మాడ్యూల్ ఈస్ డేట్ టైమ్ మాడ్యూల్. డేట్ టైమ్ మాడ్యూల్ మన ప్రాజెక్ట్ లో దేనికి యూస్ చేస్తున్నాం అంటే ఫర్ గెటింగ్ డేట్ అండ్ టైం. ఇప్పుడు చూసుకుంటే డేట్ టైమ్ మాడ్యూల్లో సబ్ మాడ్యూల్ ఉంటుంది. డేట్ టైంలోని డేట్ టైం అని ఉంటుంది ఇంకో మాడ్యూల్ డాట్, ఇందులో నో ఫంక్షన్ ఉంటుంది. సో ఇది దేనికంటే కరెంట్ డేట్ అండ్ టైం ని తెచ్చుకోవడానికి. ఇప్పుడు సపోజ్ టైం కావాలంటే
STRF time of percentage hours and minutes and also seconds. So ఇక్కడ e dot STRF time. సో ఇలా అనుకుంటే మనకి కరెంట్ టైం అనేది వచ్చేస్తుంది. సపోజ్ మనకి డేట్ కావాలనుకుంటే దానికి ఇలా రాసుకోవచ్చు, పర్సెంటేజ్ ఎస్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ పర్సెంటేజ్ పెట్టి ఈ డాట్ డే కామా ఈ డాట్ మంత్ కామా ఈ డాట్ ఇయర్. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఇయర్ వచ్చేసింది, దట్ మీన్స్ డేట్ వచ్చేసింది, టుడే డేట్, లైక్ దిస్. సో ఇవి మాడ్యూల్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఇంకో మాడ్యూల్ కూడా యూజ్ చేస్తున్నాను ఏంటంటే సిస్ మాడ్యూల్ మీకు ఆల్రెడీ తెలుసు. సిస్ డాట్ ఎగ్జిట్ ఫంక్షన్ యూజ్ చేయడానికి అని చెప్పి సిస్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ దట్. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఓపెనింగ్ ద ప్రాజెక్ట్. ఇది మన ప్రాజెక్ట్ కోడ్. యాక్చువల్గా ఈ కోడ్ చాలా పెద్దది, అందుకని నేను దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ నేను టైప్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ చాయిస్. సో ఇది ఏంటంటే ఫర్ గెటింగ్ ఓటీపీ అండ్ ఆల్. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ డేట్ టైమ్, దిస్ ఇస్ ఫర్ గెటింగ్ డేట్ అండ్ టైమ్, ఓకే. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ సిస్ టైమ్ అంటే ఏంటంటే నార్మల్ సిస్ అంటే ఫర్ అంటే మన ప్రాజెక్ట్లోని సిస్ డాట్ ఎగ్జిట్ ఫంక్షన్ యూస్ చేయడానికి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ టైమ్ అంటే ఫర్ యూజింగ్ టైమ్ డాట్ స్లీప్ ఫంక్షన్ యూస్ చేయడానికి మన ప్రాజెక్ట్లో దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ హియర్ ఆర్ సమ్ రేంజెస్, ఇవి కొన్ని రేంజెస్. అండ్ ఇక్కడ ఇవి చూసుకుంటే ఇవి ఏంటంటే ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ దేనికంటే ఫర్ గెటింగ్ ద అడ్మిన్ పాస్కోడ్ కోసం ప్యాటర్న్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇదే అడ్మిన్ పాస్కోడ్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ పీసీ అని ప్రింట్ అయ్యి తర్వాత STR ఆఫ్ చాయిస్ ఆఫ్ H4 అంటే ఇవి ఉన్నాయి కదా H4. ఇందులోంచి ఒక రేంజ్ ప్రింట్ అవుద్ది, అంటే 4 digits ఉన్న రేంజ్. అండ్ తర్వాత ఇందులోంచి ఒక ప్యాటర్న్ ప్రింట్ అవుద్ది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇందులోంచి ఒక రేంజ్ ప్రింట్ అవుద్ది. తర్వాత HCలోంచి ఒక ప్యాటర్న్ ప్రింట్ అవుద్ది, లైక్ దట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక డేటాబేస్ అనమాట. డేటాబేస్లోని ఇవన్నీ వాల్యూస్. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ అకౌంట్ నెంబర్ అనమాట. అకౌంట్ నెంబర్ తర్వాత అకౌంట్ నెంబర్లోని ఇది కీ అండ్ దీని తర్వాత లోపలనివన్నీ వాల్యూస్. సో వాల్యూస్లో లిస్ట్ ఉంది. లిస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఇది నేమ్ అండ్ దిస్ ఈజ్ IFSC కోడ్. అండ్ ఇది ఏంటంటే మెయిల్ ఐడి. అండ్ దిస్ ఈస్ ఫోన్ నెంబర్. అండ్ దిస్ ఇస్ హిజ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్. అండ్ దిస్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇదేంటంటే UPI ID. అండ్ ఇక్కడ ఇదేంటంటే మనకి ఫోన్కి నార్మల్గా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫోన్కి మెసేజ్ వచ్చినప్పుడు వస్తుంది కదా మెసేజ్. సో అంటే అకౌంట్ నెంబర్ టోటల్గా ప్రింట్ అవ్వకుండా నార్మల్గా ఒక మెసేజ్లో వచ్చి అకౌంట్ నెంబర్ ఇలాగ అన్ని Xతో ప్రింట్ చేసి లాస్ట్ 4 నెంబర్స్ ప్రింట్ చేస్తుంది కదా. సో అదే అనమాట ఇది. అండ్ దీని తర్వాత ఇది దేనికంటే పెట్టాను. అండ్ ఇక్కడ ఒక ఖాళీ డిక్షనరీ సెట్ చేశాను కదా, దేనికంటే ఫర్ గెటింగ్ మినీ స్టేట్మెంట్. ఇనిషియల్గా మినీ స్టేట్మెంట్ అనేది ఎంటీ ఉంది మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది పాస్కోడ్. ఇది ఓన్లీ ఫర్ అడ్మిన్ ఉంటుంది, చూసారా కింద వాటికి ఏం లేదు, దట్స్ ఇట్. అండ్ ఇవి డీటెయిల్స్ సేమ్ లైక్ దట్. ఇంకో 2 users కి ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. సో ఈ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ మనం ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అకౌంట్ ఫంక్షన్ ఉంది. అకౌంట్ ఫంక్షన్ లో చూసుకోండి గ్లోబల్ అకౌంట్. నేను దీన్ని అకౌంట్ అనేదాన్ని గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్నాను. అండ్ ఏంటంటే అంటే దేనికంటే ఇవి వేరే వేరే ఫంక్షన్స్ లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని నేను గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్. ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత లెంత్ ఆఫ్ అకౌంట్ షుడ్ బి రేంజ్ అంటే అకౌంట్ నెంబర్ తాలూకు లెంత్ అనేది 11 digits లోనే ఉండాలి. 11 digits లో కానీ లేకపోతే లెంత్ ఆఫ్ అకౌంట్ నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు 11 digits అని ప్రింట్ అవుద్ది. సో ప్లీజ్ కైండ్లీ ప్లీజ్ ఎంటర్ కేర్ఫుల్ అని ప్రింట్ అవుద్ది. అండ్ తర్వాత మళ్ళీ రికర్సివ్ గా మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది. ఎల్స్ ప్రింట్, దట్ మీన్స్ ఇట్ విల్ ప్రింట్ నథింగ్. అండ్ నెక్స్ట్ సిబి ఫంక్షన్ దేనికంటే ఫర్ గెటింగ్ చెకింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ చూసుకుంటే దీని బ్యాలెన్స్ అని కూడా నేను గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా ముందు. సో ట్రాన్సాక్షన్స్ లో కూడా మనకి బ్యాలెన్స్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి బి అంటే బ్యాలెన్స్ కదా, బ్యాలెన్స్ అని కూడా నేను గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే UPI ID. ఫస్ట్ UPI ID ఎంటర్ చేయమంటది. UPI ID ఎంటర్ చేసిన తర్వాత UPI ID ఈక్వల్స్ టు DB ఆఫ్ అకౌంట్ ఆఫ్ 7 అంటే DB ఆఫ్ అకౌంట్. సపోజ్ ఈ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే DB ఆఫ్ దిస్ అకౌంట్ నెంబర్ లోకి వెళ్ళి ఈ అకౌంట్ నెంబర్ లో ఉన్న వాల్యూస్ లో చెక్ చేసుకుంటది. ఆఫ్ 7, 7th అంటే 0 1 2 3 4 5 6 7 7th పొజిషన్ లో UPI ID ఉంది కదా. సో ఈ UPI ID
మనం ఎంటర్ చేసిన యూపీఐ ఐడి ఈ యూపీఐ ఐడి కరెక్టో కాదో చెక్ చేసుకుంటది. సో, ఒకవేళ కరెక్ట్ అయితే డేటాబేస్‌లో ఫౌండ్ ఉందని చెప్పి మనకి ఏదో ఫంక్షన్ ఇదే. సో, ఒకవేళ ఫౌండ్ అయితే లోడింగ్ అని చెప్పి అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తది. ఎల్స్ ఇన్వాలిడ్ యూపీఐ ఐడి అని చెప్పి మనకి మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది రికర్సివ్‌గా కాల్ అవుద్ది. నెక్స్ట్ డిపాజిట్ ఫంక్షన్. డిపాజిట్ ఫంక్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే నేను ఇక్కడ టైమ్ డాట్ స్లీప్ 0.5 సెకండ్స్ వెయిట్ చేస్తది. వెయిట్ చేసిన తర్వాత మనకి ఈజ్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ అంటే ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! ఫర్ గెట్టింగ్ డేట్ అండ్ టైమ్ ఇలా మనకి టైమ్ అనేది తెచ్చుకుంటది. తెచ్చుకున్న తర్వాత సీటీఎం ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ సీటీపీఎం ఈజ్ ఈక్వల్స్ టు 17 అంటే 10 ఏఎం నుంచి 17 పీఎం దాకా ఉందో లేదో చెక్ చేసుకుంటది. అంటే ఇక్కడ చూడండి సీటీఏఎం గ్రేటర్ థాన్ కరెంట్ టైమ్ గ్రేటర్ థాన్ సీటీఏఎం అంటే ఇక్కడే కరెంట్ టైమ్ గెట్ చేసుకుంటది. ఆ గెట్ చేసుకునే టైంని అంటే ఇప్పుడున్న టైము టైం కన్నా ఎక్కువైతే అంటే ఐ మీన్ 10 ఏఎం కన్నా ఎక్కువైనా అండ్ 5 పీఎం కన్నా తక్కువైతే మాత్రమే మనకి బ్యాంక్‌లోకి ఎళ్తదనమాట. లేకపోతే మనకి బ్యాంక్ క్లోజ్డ్ అని చెప్పేసి చూపిస్తది. సో, ఒకవేళ ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు చూడండి ఇప్పుడు టైం ఎంత 5, 6 అయింది. సో, 5, 6 అయింది కాబట్టి మనకి బ్యాంక్ క్లోజ్డ్ అని చూపిస్తుంది. నార్మల్‌గా అయితే మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇక్కడ 18 అని పెట్టేద్దాం. ఓకే. అంటే ఇప్పుడు ఏం చేస్తదంటే 6 కన్నా తక్కువ అయితే చూసుకుంటది దట్స్ ఇట్. సో, ఇప్పుడు మనకి ఒకవేళ ఇది ఈక్వల్ అయితే అప్పుడు లోపలికెళ్ళి యూపీఐ ఐడి ఎంటర్ చేయమంటది. యూపీఐ ఎంటర్ చేసిన తర్వాత ఇది అథెంటికేట్ అయిందో లేదో చెక్ చేసుకుంటది. సేమ్ సీబీలో చెక్ చేసుకున్నట్టే. సో, అథెంటికేట్ అయిపోయిన తర్వాత ఎంటర్ ద అమౌంట్ టు బి డిపాజిటెడ్. డిపాజిటెడ్ అంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్‌ని ఎంటర్ చేయమంటది. ఎంటర్ చేసిన తర్వాత ఇఫ్ డిపాజిట్ మనీ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 200 అంటే ఏంటంటే మనం ఎంటర్ చేసిన డిపాజిట్ మనీ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 200 అయితే అప్పుడు అంటే డిపాజిట్ చేసే మనీ ఖచ్చితంగా 200 ఆర్ 200 కన్నా గ్రేటర్ థాన్ అవ్వాలన్నమాట. సో, అలాగైతేనే మనకి బ్యాలెన్స్‌కి ఆ డిపాజిట్ మనీ యాడ్ అవుద్ది. సో, ఇక్కడ నేను గ్లోబల్‌గా డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి సేమ్ అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందో ఈ బ్యాలెన్స్ ఇక్కడ అప్డేట్ అవుతుంటదన్నమాట ఆటోమేటిక్‌గా. బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ డిపాజిట్ అంటే కరెంట్ బ్యాలెన్స్‌కి ఇప్పుడు డిపాజిటెడ్ అమౌంట్ యాడ్ చేసి మనకి బ్యాలెన్స్‌లో మళ్ళీ అప్డేట్ అయిపోద్ది. సో, అప్డేట్ అయిపోయిన తర్వాత ఇది మరి డేటాబేస్‌లో అప్డేట్ అవ్వాలి కదా! సో, ఏంటంటే డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 4. సో, ఇక్కడ మీరు చూసుకుంటే అకౌంట్ ఆఫ్ 4 0, 1, 2, 3, 4 ఫోర్త్ ఇది కదా! సో, ఫోర్త్ పొజిషన్‌లో మనకి బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇందులోకి డైరెక్ట్‌గా అప్డేట్ చేసుకుంటదన్నమాట దీన్ని. సో, అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ఐడి ఆటోమేటిక్‌గా ర్యాండమ్‌గా ప్రింట్ చేస్తుంటది. మనం ఇక్కడ ప్యాటర్న్స్ ఇచ్చాం కదా! ఐ మీన్ ప్యాటర్న్స్ అంటే ఇక్కడ రేంజ్ ఇచ్చాం కదా! ఈ రేంజ్‌లోంచి ఏదో ఒక రేంజ్ తీసుకొని ఆటోమేటిక్‌గా మనకి ర్యాండమ్‌గా ప్రింట్ చేసుకుంటూ ఉంటది. అండ్ తర్వాత డేట్ అండ్ టైమ్ కూడా మనకు ఆటోమేటిక్‌గా ఆ ఫంక్షన్ ఉంది కదా! ఈ ఈజ్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ నౌ ఆ ఫంక్షన్ నుంచి మనకి డే, మంత్, ఇయర్ అండ్ హవర్, మినిట్స్, సెకండ్ అవన్నీ ప్రింట్ చేసుకుంటది. ప్రింట్ చేసుకున్న తర్వాత డిపాజిట్ మనీ అని చెప్పి ఈ మనీ ఇంత డిపాజిట్ అయింది. టోటల్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇలా టోటల్ బ్యాలెన్స్ కూడా మనకు చూపిస్తదనమాట. ఇలా టోటల్ బ్యాలెన్స్ చూపిస్తది. చూపించిన తర్వాత ఇదేంటంటే నేను ట్రాన్సాక్షన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టీఆర్ఐడి ఈస్ టు టీఆర్ఐడి అంటే ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా! ఇక్కడ చూస్తే ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా! ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఈస్ టు ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా! ఈ ట్రాన్సాక్షన్ ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇది దేనికంటే చెప్పాను కదా! మీకు మినీ స్టేట్‌మెంట్‌లో కనబడతదని. సో, ఇది చూసారా నేను డీబీఎఫ్ అకౌంట్ ఆఫ్ 9 అంటే అందులోనే ఒక ఎంప్టీ డిక్షనరీ ఉంది. అందులోకి ఈ ట్రాన్సాక్షన్ 1ని అప్డేట్ చేసుకుంటది. అంటే మినీ స్టేట్‌మెంట్‌లోకి వెళ్ళిపోద్దనమాట. వెళ్ళిపోయిన తర్వాత యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పి హాస్ బీన్ క్రెడిటెడ్ అని చెప్పి మెసేజ్ వస్తది. వచ్చిన తర్వాత నార్మల్‌గా ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి ట్రాన్సాక్షన్ ఐడి కూడా చూపిస్తది. లైక్ థిస్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ కూడా ఇలా చూపిస్తది. ఒకవేళ అవ్వకపోతే ఎల్స్ డిపాజిట్ అమౌంట్ షుడ్ బి గ్రేటర్ థాన్ 200 అని చెప్పి చూపించి మళ్ళీ డిపాజిట్ చేయమని రికర్సివ్‌గా ఈ ఫంక్షన్ అనేది మనకు కాల్ అవుద్ది. ఒకవేళ యూపీఐ ఐడి ఇన్వాలిడ్ అయినా సరే మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. సో, ఒకవేళ బ్యాంక్ అంటే టైమ్ అనేది ఎక్సీడ్ అయిపోతే బ్యాంక్ క్లోజ్డ్ అని చెప్పి చూపిస్తది. నెక్స్ట్ విత్‌డ్రా. విత్‌డ్రా ఫంక్షన్ కూడా సేమ్ ఇక్కడ దాకా సేమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకొక రూల్ పెట్టాను. ఇక్కడ ఏంటంటే విత్‌డ్రా అంటే సపోజ్ మన అకౌంట్‌లో ఒక 1000 ఉందనుకోండి. 1000లోంచి మనం ఒక 600 విత్‌డ్రా చేసేస్తే అంటే ఐ మీన్ 600 కన్నా విత్‌డ్రా చేసేస్తామనుకోండి. 600 కన్నా విత్‌డ్రా చేస్తాం. అంటే కొన్ని బ్యాంక్స్‌కి ఏంటంటే మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్ ఉంటది కదా! సో, ఆ మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్ 500 పెట్టాను నేను. సో, 600 విత్‌డ్రా చేస్తే మిగిలిన 400 కూడా పోతది. సో, లైక్ థట్ నేను అక్కడ ఇలా పెట్టాను మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్ 500 కింద. సో, 500 కింద పెట్టాను. పెట్టి ఒకవేళ ఇక్కడ ఈ మెసేజ్ చూపిస్తది. చూపించిన తర్వాత ఎంటర్ ది అమౌంట్ టు బి విత్‌డ్రా అంటే ఫస్ట్ ఏంటంటే అథెంటికేట్ చేసుకుంటది యూపీఐ ఐడీకి. అంటే ఇదేంటంటే యూపీఐ ఐడీ ప్రతి ఫంక్షన్‌లోని నేను పెట్టేసాను యూపీఐ ఐడీ. ఎందుకంటే ప్రతి దానికి యూపీఐ ఐడీ అవసరం కాబట్టి పెట్టాను. సో, నెక్స్ట్ ఏంటంటే విత్‌డ్రా ఎంటర్ ది అమౌంట్ టు బి విత్‌డ్రాన్. విత్‌డ్రాన్ అమౌంట్ అడుగుతది. ఇఫ్ విత్‌డ్రాన్ అమౌంట్ లెస్ థాన్ 500 అంటే మనం విత్‌డ్రా చేసే అమౌంట్ అనేది లెస్ థాన్ 500 కన్నా విత్‌డ్రా చేస్తున్నాం అంటే
విత్‌డ్రా అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 500 అని అంటది. అంటే మనం విత్‌డ్రా చేసుకునే అమౌంట్ ఖచ్చితంగా 500 కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసుకోవాలి. సో, చేసుకున్న తర్వాత ఒకవేళ ఇలాగైతే ఇది ఇలా తప్పని చెప్పి మళ్ళీ మనకి రికర్సివ్‌గా ఫంక్షన్ కాల్ అవుద్ది. ఎల్స్ ఇఫ్ విత్‌డ్రా గ్రేటర్ దాన్ బ్యాలెన్స్, ఒకవేళ బ్యాలెన్స్ కన్నా ఎక్సీడ్ అయిపోయిందనుకోండి విత్‌డ్రా మనీ. సో, విత్‌డ్రా అమౌంట్ షుడ్ బి లెస్ దాన్ బ్యాలెన్స్ అని వస్తది. అని చెప్పి మళ్ళీ మనకి రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఎల్స్ బి ఈజ్ ఈక్వల్స్ ఒకవేళ ఆ 2 కాకపోతే బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ విత్‌డ్రా. ఇఫ్ బ్యాలెన్స్ లెస్ దాన్ 500 అంటే చెప్పాను కదా ఇందాకల మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్ అని. సో, ఒకవేళ అలాగనైతే మనకి డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు బి అని పెట్టేస్తది. పెట్టేసి బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటంటే మన మనీ అనేది 0 కింద పెట్టేస్తదనమాట డైరెక్ట్‌గా. 0 చేసేస్తది మనీ. చేసి మనకి ట్రాన్సాక్షన్ ఐడీ ఇవన్నీ చూపిస్తదనమాట. ఇప్పుడు విత్‌డ్రా అమౌంట్ ఎక్సీడెడ్ మినిమమ్ బ్యాలెన్స్ అని చెప్పి కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి చూపిస్తది. ఎల్స్ ఒకవేళ ఇది కాకపోతే నార్మల్‌గా మనకి డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 4 అని చెప్పి ఈజ్ ఈక్వల్స్ టు బి అని పెట్టి మనకి అంటే ఐ మీన్ ఇలాగా ఆ విత్‌డ్రా అయిపోయిన మనీని మనకి ఇందులోకి అప్డేట్ చేసేస్తది. అప్డేట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడీ అని చెప్పేసి ఇలా చూపిస్తది. ట్రాన్సాక్షన్ ఐడీ అండ్ డేట్ అండ్ టైమ్ సేమ్ మన డిపాజిట్ ఫంక్షన్‌లో ఏమైతే చేసామో అవన్నీ చూపిస్తదనమాట. సేమ్ లైక్ దిస్ కరెంట్ బ్యాలెన్స్ అవన్నీను. ఒకవేళ యూపీఐ ఐడీ కరెక్ట్ తప్పైతే ఇన్వాలిడ్ యూపీఐ అని చెప్పి మళ్ళీ విత్‌డ్రా చేయమంటది. సో, అలా అవుద్దనమాట. అండ్ అలా అయిన తర్వాత ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫంక్షన్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్. ట్రాన్సాక్షన్ ఫంక్షన్‌లో ఏమంటే మనీ, బి. ఫస్ట్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయమంటది. ఎంటర్ ది అకౌంట్ నంబర్ యూ వాంట్ టు సెండ్ మనీ. అంటే మనం ఏ అకౌంట్‌కైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయమంటది. ఇఫ్ అకౌంట్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు అకౌంట్ అంటే ఈ అకౌంట్ అంటే ఎవరిది? మన అకౌంట్ నంబర్. ఈ అకౌంట్ అంటే ఎవరిది? మనం ఎంటర్ చేసిన అకౌంట్ నంబర్. అంటే మనం ఎవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళ అకౌంట్ నంబర్. సో, ఈ 2 ఈక్వల్ కాకపోతేనే ఎంటర్ అవుద్ది. ఒకవేళ ఈక్వల్ అయ్యాయనుకోండి, ఈక్వల్ అయితే మనకిక్కడ చూడండి సెండర్ అండ్ రిసీవర్ షుడ్ నాట్ బి ద సేమ్ అంటే మనకి మనమే పంపించుకోలేం కదా మనీ ట్రాన్సాక్షన్‌లో. సో, అందుకని అలా పెట్టాను. అని చెప్పి మనకి ఒకవేళ ఈక్వల్ కాకపోతే అప్పుడు లోపలికెళ్తది. లోపలికెళ్తే ఇఫ్ అకౌంట్ ఇన్ డీబీ అంటే మనం ఎంటర్ చేసిన అకౌంట్ నంబర్ డేటాబేస్‌లో ఉంటే ప్రొసీడ్ అంటది. ప్రొసీడ్ అని చెప్పి యూపీఐ ఐడీ ఎంటర్ చేయమంటది. అథెంటికేట్ అయిపోయిన తర్వాత రిసీవర్‌ని చూపిస్తది. రిసీవర్‌ని చూపించి ఇలా చూపించి మనకేంటంటే ఈ బ్యాలెన్స్ ఉంది కదా! బ్యాల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో ఏంటంటే మనం ఎంటర్ చేసిన మనీ ప్లస్ డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 4 సో, అంటే ఏంటంటే ఎంటర్ చేసిన మనీ ప్లస్ డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 4 ఇది ఉంది కదా! ఈ అకౌంట్ నంబర్ తాలూకా ఫోర్త్ పొజిషన్ అంటే బ్యాలెన్స్‌లోకి ఈ మనీని అప్డేట్ చేసేస్తదనమాట. ఇది ఇంకా మనకి ముందుకెళ్తే మనకి ముందు ఫంక్షన్స్‌లో ఇది మనకి చూపిస్తది. ఈ మనీ అనేది యాక్చువల్‌గా ఇక్కడ మనం డిక్లేర్ చేయలేదు. ఇది వేరే ఫంక్షన్‌లో నేను రికర్సివ్‌గా కాల్ చేశాను. అందుకనే మనకి ఇక్కడ ఇది డిక్లేర్ చేయలేదు. ఆ ఫంక్షన్‌లో డిక్లేర్ చేశాను దీన్ని. సో, డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 4 అని చెప్పి ఇందులోకి యాడ్ చేసేస్తది. అండ్ దీన్నేంటంటే ఆ అకౌంట్‌లోకి ఈ బ్యాలెన్స్‌ని అప్డేట్ చేసేస్తది. చేసిన తర్వాత పేమెంట్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి మనకి ట్రాన్సాక్షన్ ఐడీ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తది. ఇది దేనికంటే మన అకౌంట్ లోంచే కదా మనీ కట్ అయింది. సో, అక్కడ ఎంత మనీ అయితే యాడ్ అయిందో ఇక్కడ అంతే మనీ కట్ చేస్తాను మన అకౌంట్ లోంచి. సో, ఇప్పుడేంటంటే కట్ చేసిన తర్వాత సెండర్ సైడ్ అని చెప్పి మనకి ఇవన్నీ చూపిస్తది. అండ్ రిసీవర్ సైడ్‌కి ఏంటంటే వాడి తాలూకా ఇవన్నీ చూపిస్తది. అంటే ఇక్కడ చూడండి సెండర్ సైడ్‌లో మీకు చూసుకున్నట్టయితే 2 అంటే సెండర్ మన అకౌంట్ నుంచి 2 అని చెప్పి మనకి ఇవన్నీ చూపిస్తది. చూపించి ఇగో ఇక్కడ నార్మల్‌గా డెబిట్ అని చెప్పి ఇలా చూపిస్తది. అంటే ఇది దేనికంటే నేను నార్మల్‌గా ఇందులోకి మినీ స్టేట్‌మెంట్‌లోకి అప్డేట్ చేయడానికి అలా పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకుంటే సెంటర్ సైడ్ కాబట్టి మనకిక్కడ యువర్ అకౌంట్ అని చెప్పి హాస్ బీన్ డెబిటెడ్ విత్ మనీ అని వస్తది. అండ్ రిసీవర్ సైడ్‌లో చూసుకుంటే హాస్ బీన్ క్రెడిటెడ్ అని వస్తది. అండ్ ఒకవేళ ఇన్వాలిడ్ యూపీఐ అయితే మళ్ళీ ఎంటర్ చేయమంటది యూపీఐ ఐడీ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ సెండ్ ఫంక్షన్ ఇందులో నేను ఈ మనీని అనే దాన్ని ఇందులో డిక్లేర్ చేశాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వదిలేయండి. ఇక్కడ మనీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మనీ టు సెండ్. సో, ఇక్కడ మనం మనీ ఎంటర్ చేసిన తర్వాత మనీ గ్రేటర్ థాన్ బ్యాలెన్స్ అయితే అంటే మనం ఎంటర్ చేసిన మనీ గ్రేటర్ థాన్ బ్యాలెన్స్ అయితే ఇన్‌సఫిషియంట్ ట్రాన్సాక్షన్స్ అని వస్తది. అంటే ఏంటంటే మన బ్యాలెన్స్ కన్నా మనం ఎక్కువ మనీ పంపలేం కదా! సో, దట్స్ ఇట్. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇది ఇన్‌సఫిషియంట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి డూ యూ వాంట్ టు కంటిన్యూ టు సెండ్ అగైన్ అని వస్తది. యెస్ నొక్కితే మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఎల్స్ ఇట్స్ ఓకే అని చెప్పి ప్రింట్ చేస్తది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎల్స్ అని చెప్పి ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే మెసేజ్ సి అంటే ఏంటంటే మనకేదైనా ఆహ్, మనకేమైనా అడిషనల్‌గా మెసేజ్ ఏమైనా పంపించాలేమో అని అడుగుతది. ఒకవేళ యెస్ అయితే ఎంటర్ ఏ మెసేజ్ యూ వాంట్ టు సెండ్. మనం ఏ మెసేజ్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్‌ని ఎంటర్ చేయమంటది. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ట్రాన్స్‌ఫర్. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే
ఈ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ కాల్ అవుద్ది అనమాట. అప్పుడు ఎంటర్ అకౌంట్ నెంబర్ యూ వాంట్ టు సెండ్ మనీ అని చెప్పి ఇలా ఈ ఫంక్షన్ అంతా మళ్ళీ అక్కడ కాల్ అవుద్ది. దట్స్ ఇట్. అని చెప్పి మెసేజ్ ఫ్రమ్ అని చెప్పి ఈ మెసేజ్ వచ్చి దాని తర్వాత డాట్ ఫార్మాట్ ఆఫ్ మెసేజ్ అని చెప్పి చూపిస్తది. దట్స్ ఇట్. ఎల్స్ ఒకవేళ ఇది ఉంది కదా! మెసేజ్ ఒకవేళ మనం పంపించాలి అనుకోవట్లేదు అనుకోండి. నో గాని ఇంక వేరేది ఏదైనా ఆహ్, కీ నొక్కామనుకోండి. మనకి డైరెక్ట్‌గా ఈ ట్రాన్సాక్షన్ అని చూపిస్తది. అంటే ఐ మీన్ ఈ ఫంక్షన్ డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ అయిపోద్ది. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మెయిల్. అంటే అర్థమైందా ఇక్కడ? ఒకవేళ మెసేజ్ పంపించాలనుకుంటే మెసేజ్ అడుగుతది. ఒకవేళ అవసరం లేదనుకుంటే డైరెక్ట్‌గా ఫంక్షన్ కాల్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఫస్ట్ మెసేజ్ తీసుకొని ఫంక్షన్ కాల్ అవుద్ది. లేకపోతే నార్మల్‌గా అయితే మెసేజ్ తీసుకోకుండానే ఫంక్షన్ కాల్ అయిపోద్ది డైరెక్ట్‌గా. నెక్స్ట్ వన్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ 1 ఇక్కడ గ్లోబల్ మెయిల్. అంటే మెయిల్‌ని కూడా నేను గ్లోబల్‌గా డిక్లేర్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు లాస్ట్‌లో మళ్ళీ ఇంకో దగ్గర ఇది యూజ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే మెయిల్ ఇన్‌పుట్ ఎంటర్ యువర్ మెయిల్ ఐడీ. సో ఫస్ట్ మెయిల్ ఐడీ ఎంటర్ చేయమంటది. మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఫర్ వి ఇన్ డీబీ డాట్ వాల్యూస్ అంటే వి అని ఒక వేరియబుల్ డీబీ డాట్ వాల్యూస్ అంటే ప్రతి ఆ లిస్ట్‌లో అంటే ఫస్ట్ డిక్షనరీలో ఉన్న డేటాబేస్‌లో ఉన్న ప్రతి వాల్యూలను చెక్ చేసుకుంటదనమాట. ఇఫ్ మెయిల్ నాట్ ఇన్ వి ఆఫ్ 2 అంటే వి ఆఫ్ 2లోనే మనకి యాక్చువల్‌గా మెయిల్ ఉన్నది ప్రతి యూజర్ యొక్క మెయిల్. సో ఇఫ్ మెయిల్ నాట్ ఇన్ వి ఆఫ్ 2 అంటే ఆ మెయిల్ అనేది అందులో లేకపోతే అప్పుడు మళ్ళీ లోపలికి కంటిన్యూ అవుద్ది. సో ఇప్పుడేంటంటే -10 ఆఫ్ -9 -10 నుంచి -9 అంటే ఆ -10 నుంచి -9లోకి ఏముంటదంటే ఏ మెయిల్‌కైనా సరే మనకి @gmail.com అంటారు కదా! సో అందుకని -10 నుంచి -9 తాలూకా స్పేస్‌లోనే మనకి ఎప్పుడు @ ఉంటది. సో అండ్ అలాగే -4 నుంచి చివరిదాకా .com ఉంటది. సో అందుకనే నేనేం చేశానంటే -10 నుంచి -9 ఆ పొజిషన్‌లోని అండ్ -4 పొజిషన్‌లోని .com ఈ 2 లేకపోతే అప్పుడు వెరిఫైయింగ్ అని చెప్పి ఇన్వాలిడ్ మెయిల్ అని వస్తది. ఎంటర్ అగైన్ అని చెప్పి మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఒకవేళ ఉంటే ఎల్స్ బ్రేక్ అయిపోద్ది. ఒకవేళ ఇదనేది ఆ డేటా అంటే ఐ మీన్ వి ఆఫ్ 2లో ఉంటే అంటే ఐ మీన్ ఏదైనా మనకి డిక్షనరీలో ఉన్న వాల్యూస్‌లో ఉంటే అప్పుడు మెయిల్ ఆల్రెడీ ఇన్ డేటాబేస్ ఎంటర్ అగైన్ అని చూపిస్తది. అని చెప్పి మళ్ళీ మనకి ఇది రికర్సివ్‌గా కాల్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఫోన్ చెక్ 1. సో ఇక్కడ ఫోన్ చెక్ 1 అంటే ఇది కూడా నేను నంబర్‌ని గ్లోబల్‌గా డిక్లేర్ చేసుకున్నాను. అండ్ ఫోన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఫోన్ నంబర్. ఫస్ట్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయమంటది. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఫోన్ పీహెచ్1 ఇన్ డీబీ డాట్ వాల్యూస్ సేమ్ దానిలాగే ఆ ఫోన్ అనేది డీబీ డాట్ వాల్యూస్‌లో ఉంటే అదే ఫర్ పీహెచ్ ఇన్ డీబీ డాట్ వాల్యూస్ అదనేది మొత్తం వాల్యూస్ అన్నిటికి చెక్ చేసుకుంటది. సో ఈ ఫోన్ ఈజ్ ఈక్వల్స్ టు పీహెచ్1 ఆఫ్ 3. సో ఆ పీహెచ్1 ఆఫ్ 3లో ఏంటంటే మనకి ఏముంటది నంబర్స్ ఉంటాయి. ఫోన్ నంబర్ ఉంటది. సో ఆ ఫోన్ నంబర్ అనేది అందులో ఉంటే ఫోన్ నంబర్ ఆల్రెడీ ఇన్ డేటాబేస్ ఎంటర్ అగైన్ అంటది. అని చెప్పి మనకి ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఒకవేళ లేకపోతే లెంగ్త్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ ఫోన్ నంబర్ నాట్ ఈజ్ అంటే ఒకవేళ లేకపోతే అప్పుడు మళ్ళీ ఇందులోకెళ్తది. ఇందులోకెళ్తే చూడండి ఇఫ్ లెంగ్త్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ ఫోన్ అంటే మనకి ఫోన్ నంబర్ తాలూకా నంబర్స్ ఎన్ని ఉంటాయి? డిజిట్స్ ఎన్ని ఉంటాయి? జనరల్‌గా 10 ఉంటాయి గదా! సో ఒకవేళ 10 ఉంటే 10 లేకపోతే వెరిఫైయింగ్ అని చెప్పి ఇన్వాలిడ్ ఫోన్ నంబర్ అని చెప్పి మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఒకవేళ ఆహ్, ఒకవేళ లేకపోతే ఎల్స్ బ్రేక్ అయిపోద్దనమాట డైరెక్ట్‌గా. సో ఇవేంటంటే ఈ ఫంక్షన్స్ అన్ని నేను ముందున ఆహ్, ఎక్కడంటే ఒకవేళ మనకి అకౌంట్ నంబర్ అనేది డేటాబేస్‌లో లేకపోతే అకౌంట్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకుంటారా లేదా అని అడుగుతది. అక్కడ నేను ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేశాననమాట. సో ఫస్ట్ ఇవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్‌లోనే అవన్నీ ఎక్కడ యూజ్ అయ్యాయో చెప్తాను. సో నెక్స్ట్ వన్ యూపీఐ చెక్. యూపీఐ చెక్ కూడా అంతే. సెట్ యువర్ యూపీఐ ఐడీ. ఏ యూపీఐ ఐడీ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో అడుగుతది. సో లెంగ్త్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ యూపీఐ. సో లెంగ్త్ ఆఫ్ ఎస్టీఆర్ ఆఫ్ యూపీఐ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే మన జనరల్‌గా యూపీఐ ఐడీ ఎంతుంటది? అయితే 4 డిజిట్స్ లేకపోతే 6 డిజిట్స్ ఉంటది. సో ఒకవేళ లెంగ్త్ ఆఫ్ యూపీఐ ఐడీ 4 గాని, 6 గాని ఉంటే అప్పుడు డన్ అని చెప్తది. ఎల్స్ వెరిఫైయింగ్ అని చెప్పి లెంగ్త్ ఆఫ్ యూపీఐ ఐడీ షుడ్ బి 4 ఆర్ 6 సెట్ అగైన్ అంటది. అని చెప్పి మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. నెక్స్ట్ అప్డేటెడ్ డిపాజిట్. ఇది దేనికంటే నార్మల్‌గా మనకు ఒకవేళ అకౌంట్ అనేది బ్యాంక్ డేటాబేస్‌లో లేకపోతే మళ్ళీ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోమంటది కదా! అప్పుడు అడుగుతదనమాట. డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ అవర్ బ్యాంక్ అని. సో ఒకవేళ అడిగినప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేశాననమాట. సో ఇక్కడ చూడండి బాల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అమౌంట్ టు బి డిపాజిటెడ్ ఇన్ అవర్ బ్యాంక్. సో ఇఫ్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 500 బీఎల్ ఈజ్ ఈక్వల్స్ టు బీఎల్ ప్లస్ బాల్. అంటే ఏంటంటే ఆ బ్యాలెన్స్‌లోకి ఈ మనం ఎంటర్ చేసిన మనీ అనేది అప్డేట్ అయిపోద్దనమాట. సో ఒకవేళ కాకపోతే ఐ మీన్ కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తది. ఒకవేళ
మనీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 500 కాకపోతే మినిమం బ్యాలెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 500 అని చెప్పి చూపిస్తది. చూపించిన తర్వాత మళ్ళీ మనకు అడుగుతదన్నమాట. డూ యూ వాంట్ టు డిపాజిట్ అగైన్? యెస్ ఆర్ నో. వై నొక్కితే యెస్ అని చెప్పి మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఎల్స్ నొక్కితే అక్కడితో బ్రేక్ అయిపోయి ఇట్స్ ఓకే అని చెప్పి చూపిస్తది. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఎడిట్ డీటెయిల్స్. సో, ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ మనం ఏంటంటే ఇది దేనికి పెట్టానంటే డీటెయిల్స్ ఎడిట్ చేయడానికన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నేనేంటంటే యూపీఐ ఐడీ అడుగుతది కదా! సో, యూపీఐ ఐడీ పెట్టాను ఇక్కడ. ఫస్ట్ యూపీఐ ఐడీ అథెంటికేట్ చేసుకుంటది. అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేమ్. ఎంటర్ ద నేమ్ యూ వాంట్ టు అప్డేట్. సో, ఒకవేళ నేమ్ అప్డేట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. అంటే నేమ్ అడుగుతది. ఎంటర్ ద నేమ్ యూ వాంట్ టు అప్డేట్. ఆ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అది ఒకవేళ నేమ్ నార్మల్‌గా వెరిఫై అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడీ 1 ఇక్కడ మెయిల్ ఐడీ 1 ఫంక్షన్ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీ 1 ఫంక్షన్ ఇక్కడ రికర్సివ్‌గా కాల్ అవుద్దన్నమాట ఈ ఫంక్షన్. అండ్ ఈ ఫంక్షన్ ఇక్కడ రికర్సివ్‌గా కాల్ అవుద్ది అండ్ వెరిఫైయింగ్. వెరిఫైయింగ్ అయిపోయిన తర్వాత డన్. నెక్స్ట్ ఫోన్ చెక్ ఫంక్షన్. ఫోన్ చెక్ ఫంక్షన్ కూడా ఇక్కడ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. అండ్ అది కూడా వెరిఫై అయిపోయిన తర్వాత డన్ అని చెప్పి ఈ స్పేసెస్‌లోనే కదా ఉన్నాయి డీటెయిల్స్ అన్నీను. 0, 2, 3 ఆ స్పేసెస్‌లోకి ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. అండ్ అప్డేటింగ్ డీటెయిల్స్ అని చెప్పి మనకి చూపించేస్తది. అకౌంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఒకవేళ యూపీఐ ఐడీ తప్పు కొడితే ఇన్వాలిడ్ యూపీఐ ఐడీ అని చెప్పి చూపిస్తది. అండ్ మళ్ళీ మనకి ఫంక్షన్ రికర్సివ్‌గా ఇక్కడ కాల్ అవుద్ది. అండ్ ఇక్కడ చేంజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి అథెంటికేషన్ చేసుకుంటది. అంటే యూపీఐ ఐడీ అడిగి అథెంటికేషన్ చేసుకుంటది. అంటే అథెంటికేషన్ అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ ఎంటర్ ద యూజర్ నేమ్ యూ వాంట్ టు అప్డేట్ అండ్ ఎంటర్ ద పాస్వర్డ్ యూ వాంట్ టు అప్డేట్. అండ్ ఈ 2 పాస్వర్డ్, యూజర్ నేమ్ అప్డేట్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ స్ట్రిప్ ఎందుకు పెట్టానంటే జనరల్‌గా మనకేమన్నా స్పేసెస్ వస్తే ఆ స్పేసెస్‌ని కూడా ఇది కవర్ చేస్తదనమాట. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ చూడండి. ఎంటర్ ద యూజర్ నేమ్ వాంట్ టు అప్డేట్, ఎంటర్ ద పాస్వర్డ్ యూ వాంట్ టు అప్డేట్. ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత ఆ రెండిటిని డేటాబేస్‌లోకి అప్డేట్ చేసేస్తది డైరెక్ట్‌గా. అప్డేట్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి చూపిస్తది. ఒకవేళ యూపీఐ ఐడీ తప్పు కొడితే ఇన్వాలిడ్ యూపీఐ ఐడీ అని చెప్పి చూపించి మళ్ళీ మనకి ఇది రికర్సివ్‌గా కాల్ అవుద్ది. అండ్ నెక్స్ట్ చేంజ్ యూపీఐ. ఇక్కడ మీరు చేంజ్ యూపీఐ ఫంక్షన్ చూసుకుంటే ఆహ్, ఫస్ట్ యూపీఐ గ్లోబల్‌గా డిక్లేర్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే యూపీఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ యూపీఐ ఐడీ. ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు నార్మల్‌గా యూపీఐ ఐడీ చేంజ్ చేయాలన్నా సరే నార్మల్‌గా ఫస్ట్ మన ప్రెజెంట్ ఉన్న యూపీఐ ఐడీ కొట్టాలి కదా! సో, దాని ద్వారా అథెంటికేట్ చేసుకుంటది. అథెంటికేట్ చేసుకున్న తర్వాత యూపీఐ చెక్ ఫంక్షన్ ఇక్కడ రికర్సివ్‌గా కాల్ చేశాను. ఇక్కడ చూసారు కదా! యూపీఐ చెక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఇక్కడ రికర్సివ్‌గా కాల్ చేశాననమాట. సో, ఇక్కడ కాల్ చేసిన తర్వాత యూపీఐ అనేది డైరెక్ట్‌గా అందులోకి అప్డేట్ అయిపోయేలాగా చూసుకున్నాను. ఇక్కడ చూడండి యూపీఐ 1 కదా పెట్టాను. సో, యూపీఐ 1 అనేది మనకి ఇక్కడ ఉంది కదా! యూపీఐ 1. సో, అందుకని ఆ యూపీఐ 1 అక్కడ పెట్టుకున్నాననమాట. అంటే అప్డేట్ చేసుకోవడానికి. డైరెక్ట్‌గా అప్డేట్ అయిపోయింది. 7లో కదా! యూపీఐ ఐడీ ఉంటది. సో, అందులోకి అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత అప్డేట్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి చూపిస్తది. నెక్స్ట్ ఎస్‌సి1. ఎస్‌సి1 అంటే సీక్రెట్ కోడ్ అనమాట. సో, ఇక్కడ మీకు చూసుకుంటే సీక్రెట్ ఎస్‌సి ఈజ్ ఈక్వల్స్ టు చాయిస్ ఆఫ్ హెచ్1. సో, స్టార్టింగ్‌లో మీకు చూపించాను కదా! ఇక్కడ రేంజెస్. ఈ రేంజెస్‌లోంచి ఈ రేంజ్‌లోంచి 6 రేంజ్ ఉన్నది కదా! సో, ఇదన్నమాట సీక్రెట్ కోడ్. సో, ఈ సీక్రెట్ కోడ్‌ని నేనిక్కడ పెట్టుకున్నాను. చాయిస్ ఆఫ్ హెచ్1 అంటే మనకి ఏదో ఒకటి రాండమ్‌గా సీక్రెట్ కోడ్ జనరేట్ చేస్తది. సో, సీక్రెట్ కోడ్ మనకి చూపిస్తది. ఎంటర్ ద అబోవ్ సీక్రెట్ కోడ్. ఒకవేళ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు ఈ సీక్రెట్ కోడ్ మనం ఇక్కడ జనరేట్ అయిన సీక్రెట్ కోడ్ ఈక్వల్ అయితే అప్పుడు మనకి బ్యాంక్ డేటాబేస్ చూపిస్తదనమాట. యాక్చువల్‌గా సీక్రెట్ కోడ్ కన్నా ముందు మనకి ఏముంటదంటే అడ్మిన్ యూపీఐ దాన్నేమంటారు? అడ్మిన్ పాస్‌కోడ్ ఉంటది. ఆ అడ్మిన్ పాస్‌కోడ్ ఏంటంటే అది ఇంకా ఇక్కడున్నది. చూసారా? ఆ అడ్మిన్ పాస్‌కోడ్ లోపల ఈ సీక్రెట్ కోడ్ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ చేశాననమాట. ఫస్ట్ అయితే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ డేటాబేస్ అంటే మీకు తెలుసు కదా! ఫర్ కీ, వాల్యూస్ ఇన్ డీబీ డాట్ ఐటెమ్స్ అని చెప్పి కీ వేరేగా, వాల్యూస్ వేరేగా మనకి ఇలాగా జనరేట్ చేసేలా అంటే ఐ మీన్ ఇక్కడ ఇలా షో చేసేలా నేనిక్కడ ప్రింట్ చేశాను. ఒకవేళ ఈ సీక్రెట్ కోడ్ తప్పైతే ఇన్వాలిడ్ సీక్రెట్ కోడ్ అని చెప్పి ఎస్‌సి1 ఫంక్షన్ మళ్ళీ రికర్సివ్‌గా కాల్ అవుతుంది. నెక్స్ట్ వన్ పీసీ1 ఫంక్షన్. ఇక్కడ ఈ పీసీ1 ఫంక్షన్ చూసుకుంటే మీకు జనరల్‌గా పాస్‌కోడ్ అడుగుతది. ఎంటర్ పాస్‌కోడ్ ఫర్ అడ్మిన్. సో, అడ్మిన్ పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అంటే ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్ ఎక్కడ వాడానంటే నేను జనరల్‌గా షోడీబీ ఉంది కదా! సో, ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అడ్మిన్ పాస్‌కోడ్ అని చెప్పి ఎస్‌బీపీసీ అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ రాండమ్‌గా జనరేట్ అయిన వాల్యూని మనకి ఇక్కడ ప్రింట్ చేస్తది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ఫంక్షన్ కాల్ అవుద్దనమాట పీసీ1 ఫంక్షన్. సో, ఇక్కడ మీరు పీసీ1 ఫంక్షన్ చూసుకుంటే ఇక్కడ ఎంటర్ ద పాస్‌కోడ్ ఫర్ అడ్మిన్ అంటది. సో, అడ్మిన్ పాస్‌కోడ్ అక్కడ జనరేట్ అయిన వాల్యూని ఈక్వల్ చేసుకుంటదనమాట. అంటే మనం ఎంటర్ చేసిన పాస్‌కోడ్ ఈ వాల్యూ ఈక్వల్ అయిందో లేదో చెక్ చేసుకుంటది. ఈక్వల్ అయితే అప్పుడు మనకి అడ్మిన్ నేమ్ షో చేస్తదనమాట. అడ్మిన్ నేమ్ షో చేసిన తర్వాత మనకి మళ్ళీ ఎస్‌సి1 ఫంక్షన్ కాల్ అవుద్ది. ఎస్‌సి1 ఫంక్షన్ తెలుసు కదా! సీక్రెట్ కోడ్ ఫంక్షన్. సో, ఇక్కడ మీరు సీక్రెట్ కోడ్ ఫంక్షన్ చూసుకుంటే సో, ఆల్రెడీ సీక్రెట్ కోడ్ ఫంక్షన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దట్స్ ఇట్. సో, పాస్‌వర్డ్ ఈజ్ ఫస్ట్ ఎస్‌బీపీసీ అయితే మనకి సీక్రెట్ కోడ్ ఫంక్షన్ కాల్ అయ్యి అందులోనే మనకి డేటాబేస్‌ని
వ్యూ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎల్స్ ఒకవేళ ఈ పాస్‌కోడ్ అనేది ఈక్వల్ కాకపోతే ఇన్వాలిడ్ పాస్‌కోడ్ అని చెప్పి వుడ్ లైక్ టు ఎంటర్ ద పాస్‌కోడ్ అగైన్ అని నొక్కితే నొక్కితే మనకి మళ్ళీ ఎస్‌బిపిసి అని చెప్పి మళ్ళీ మనకు పాస్‌కోడ్ అనేది జనరేట్ చేస్తది. జనరేట్ చేసిన తర్వాత అడ్మిన్ పాస్‌కోడ్ అని మనకు షో చేసి మళ్ళీ పీసీ1 ఫంక్షన్ మళ్ళీ మనకు కాల్ చేస్తదనమాట. కాల్ చేసి ఒకవేళ నో నొక్కితే ఇట్స్ ఓకే అని చెప్పి మళ్ళీ కట్ అయిపోద్ది. బ్రేక్ అయిపోద్దనమాట. నెక్స్ట్ పీసీ చెక్ ఫంక్షన్. పీసీ చెక్ ఫంక్షన్‌లో ఇక్కడ ఎస్‌బిపిసి అంటే పాస్‌కోడ్ ఉంది కదా! సో, ఈ పాస్‌కోడ్ నుంచి మనకి ఇక్కడ పాస్‌కోడ్ ఈ ఫంక్షన్ ఉంది కదా! ఈ ఫంక్షన్ ద్వారా డేట్ అండ్ టైమ్ కాల్ చేసుకొని అండ్ ఇక్కడ పాస్‌కోడ్ సెంట్ ఆన్ అని చెప్పి మనకి డేట్, టైమ్ చూపించి పాస్‌కోడ్ ఫర్ బ్యాంక్ అడ్మిన్ అని చెప్పి ఇందులోంచి ఏదో ఒక రాండమ్‌గా జనరేట్ అయిన వాల్యూ మనకి ఇక్కడ షో చేస్తది. షో చేసిన తర్వాత ఈ పాస్‌కోడ్ ఎంటర్ చేయమంటది. ఎంటర్ చేసిన తర్వాత ఇఫ్ పాస్‌కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్‌బిపిసి అయితే లోడింగ్ అని చెప్పి అడ్మిన్ నేమ్ చూపిస్తదనమాట. అడ్మిన్ నేమ్ చూపించి ఒకవేళ కాకపోతే ఎల్స్ ఇన్వాలిడ్ పాస్‌కోడ్ అని చెప్పి చూపిస్తది. అంటే ఈ ఫంక్షన్ దేనికి యూజ్ చేశానంటే ఫర్ గెట్టింగ్ అడ్మిన్ నేమ్ అనమాట. ఓన్లీ ఫర్ అడ్మిన్ నేమ్. సో, ఇక్కడ చూసుకుంటే ఎంటర్ యూపీఐడీ ఎంటర్ చేసిన తర్వాత మనకి లోడింగ్ అని చెప్పి పీసీ చెక్ ఫంక్షన్ కాల్ అవుద్ది. పీసీ చెక్ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత మనకి ఇందులో ఇవన్నీ కాల్ అవుతాయన్నమాట. లైక్ దిస్. ఇందులో కూడా అంటే ఒకవేళ యూపీఐడీ తప్పిస్తే CH4 వుడ్ యూ లైక్ టు ఎంటర్ ద యూపీఐడీ అగైన్ అని చెప్పి చూపిస్తది. ఒకవేళ ఎస్ నొక్కితే admin1 ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుద్ది రికర్సివ్‌గా కాల్ అవుద్ది. ఒకవేళ ఎల్స్ నొక్కితే ఇట్స్ ఓకే అని చెప్పి క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ showDB1 ఫంక్షన్. సో, showDB1 ఫంక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి జనరల్‌గా యూపీఐడీ అడుగుతది. యూపీఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇఫ్ యూపీఐ ఈజ్ ఈక్వల్స్ టు డీబీ ఆఫ్ 744 అంటే ఇదేంటంటే జనరల్‌గా మనకేంటంటే అడ్మిన్ కదా! అంటే షో డేటాబేస్ అంటే ఏ యూపీఐడీ ఎంటర్ చేయాలి? అడ్మిన్ యూపీఐడీ కదా! సో, ఇక్కడ చూసుకుంటే మీరు ఎంటర్ అడ్మిన్ యూపీఐడీ అని అడిగింది. అడ్మిన్ యూపీఐడీ ఎంటర్ చేయాలంటే ఇది అడ్మిన్ అకౌంట్ నంబర్. డైరెక్ట్‌గా అడ్మిన్ అకౌంట్ నంబరే ఇందులో ఇచ్చేసాను. సో, అడ్మిన్ అకౌంట్ నంబర్‌లో ఉన్న యూపీఐడీ ఎంటర్ చేస్తే సో, అప్పుడు మనకేంటంటే ఒకవేళ వేరే యూపీఐడీ ఎంటర్ చేసామనుకోండి, డేటాబేస్‌లో ఉన్నదే కాకపోతే వేరే యూపీఐడీ ఎంటర్ చేస్తే మనకి షో అవ్వదు. సో, అడ్మిన్ యూపీఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఎస్‌బిపిసి డీబీ ఆఫ్ ఈ ఈ లొకేషన్‌లో ఉన్న అంటే ఇక్కడ చూడండి 10థ్ లొకేషన్ అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ చూసుకుంటే మీరు ఇతను అడ్మిన్. సో, ఈ అడ్మిన్ తాలూకా 10థ్ లొకేషన్‌లో ఏముంది? హెచ్‌పి. ఇది ఉంది కదా! హెచ్‌పి అనేది. హెచ్‌పి అంటే ఏంటి? చెప్పాను కదా! మీకు స్టార్టింగ్‌లో అడ్మిన్ తాలూకా పాస్‌కోడ్ అని. సో, ఈ అడ్మిన్ తాలూకా పాస్‌కోడ్ హెచ్‌బి అనమాట. సో, ఈ హెచ్‌బిని అక్కడ నేను ఎస్‌బిబిసిలోకి కాపీ చేసుకున్నా. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అందులో కాపీ అవుద్ది కదా! సో, కాపీ అయిన తర్వాత పాస్‌కోడ్ సెంట్ ఆన్ అని చెప్పి ఆ ఎస్‌బిపిసిని మనకి ప్రింట్ చేస్తది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మనకిక్కడ పీసీ1 ఫంక్షన్ కాల్ అవుద్ది. పీసీ1 ఫంక్షన్ ఏంటంటే మనకి అడ్మిన్ నేమ్ షో చేయడానికి కదా! సో, ఎంటర్ ద పాస్‌కోడ్ ఆఫ్ అడ్మిన్. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అడ్మిన్ నేమ్ చూపిస్తది డైరెక్ట్‌గా. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకది. సో, నెక్స్ట్ వన్ షోడీబీ. షోడీబీ అంటే డైరెక్ట్‌గా ఇక్కడ ఏంటంటే అతను ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ యూ అడ్మిన్ ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది షోడీబీ ఫంక్షన్ యాక్చువల్‌గా. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏమవుద్ది ఆర్ యూ అడ్మిన్ ఆర్ నాట్? యెస్ ఆర్ నో. యెస్ నొక్కితే లోపలికెళ్తది. లోపలికెళ్ళిన తర్వాత డీబీ1 ఫంక్షన్ కాల్ అవుద్ది. డీబీ1 ఫంక్షన్ కాల్ అయిన తర్వాత డీబీ1 లోంచి మనకి ఇదంతా అయ్యి పీసీ1 ఫంక్షన్ కాల్ అవుద్ది. పీసీ1 ఫంక్షన్ కాల్ అయిన తర్వాత పీసీ1లోకెళ్ళి ఈ ప్రాసెస్ అంతా జరిగి మనకి ఎస్సీ1 ఫంక్షన్ కాల్ అవుద్ది. సో, ఎస్సీ1 ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఎస్సీ1లోని మనకి షో చేసి అప్పుడు మనకి ఎస్సీ1లో బ్యాంక్ డేటాబేస్ మనకి వ్యూ చేస్తదనమాట. అంటే మొత్తం ఫంక్షన్స్ అన్నీ రికర్సివ్‌గా కాల్ అవుతున్నాయి. ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ లైక్ దిస్. అర్థమైందా? అంటే మళ్ళీ క్లారిటీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇందులో అథెంటికేట్ అయిపోయిన తర్వాత షోడీబీ1. షోడీబీ1లోకెళ్తే ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయి పీసీ1 అండ్ పీసీ1 ఫంక్షన్ కాల్ చేసినప్పుడు పీసీ1లోకెళ్ళి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయి మళ్ళీ ఎస్సీ1 ఫంక్షన్. ఎస్సీ1లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయి అప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ డేటాబేస్ చూపిస్తది. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినీ స్టేట్మెంట్. మినీ స్టేట్మెంట్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మినీ స్టేట్మెంట్ కూడా యూపీఐడీ అడుగుతది. యూపీఐడీ ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ ఈజ్ ఈక్వల్స్ టు డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 7. సో, ఇక్కడ చూసుకుంటే యూపీఐడీ అథెంటికేట్ అయిందో లేదో చెక్ చేసుకుంటది. ఇఫ్ డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 9 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్‌గా డిక్షనరీ అనేది ఎంప్టీ ఉంది కదా! స్టార్టింగ్‌లో చెప్పాను కదా! డిక్షనరీ ఎంప్టీ ప్రస్తుతానికి మినీ స్టేట్మెంట్ అంతా ఎంప్టీగా ఉందని. సో, ఒకవేళ నాట్ ఇన్ ఆఫ్ 9థ్ లొకేషన్‌లో మనకి ఏముంది మినీ స్టేట్మెంట్ తాలూకా డిక్షనరీ ఉంది. సో, ఒకవేళ అది ఎంప్టీ కాకపోతే మినీ స్టేట్మెంట్ అని చెప్పి ఫర్ కీ కామా వాల్యూ ఇన్ డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 9 డాట్ ఐటెమ్స్ అంటే ఆ వాల్యూలో ఉన్న అంటే ఇక్కడ ఇదేంటి ఆఫ్ 9 అక్కడేముంది డిక్షనరీ కదా ఉంది. సో, డిక్షనరీ అంటే దానికి ఐటెమ్సే కదా ఉంటాయి. సో, ఆఫ్ ఐటెమ్స్ అని చెప్పి ఆ ఐటెమ్స్ అన్నిటిని మనకి ప్రింట్ చేస్తది.
ఒకవేళ ఇది ఎంప్టీగా గాని ఉంటే అంటే ఈక్వల్స్ టు అయితే నో ట్రాన్సాక్షన్స్ అప్ టు నౌ అని చెప్పి మనకి ప్రింట్ చేస్తది. ఒకవేళ యూపీఐ ఐడీ తప్పైతే ఇన్వాలిడ్ యూపీఐ ఐడీ అని చెప్పి మళ్ళీ ఈ ఫంక్షన్ రికర్సివ్‌గా కాల్ అవుద్ది. సో, నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ సీహెచ్. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ వైల్ ట్రూలోకి ఎళ్తది. ఎళ్ళిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ నౌ. ఇందులోకెళ్ళిన తర్వాత డేట్ అండ్ టైమ్ ప్రింట్ చేస్తది. ప్రింట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ డేటాబేస్‌ని షో చేస్తదనమాట. నార్మల్‌గా మనకు రిఫరెన్స్‌కనమాట. అంటే మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ రిఫరెన్స్ కోసం అలా బ్యాంక్ డేటాబేస్ ప్రింట్ చేస్తది. అంటే ఇక్కడ చూసారు కదా! ఇదే బ్యాంక్ డేటాబేస్ ఇలా ప్రింట్ చేసేస్తది డైరెక్ట్‌గా డీబీ డాట్ ఐటెమ్స్ అని చెప్పి మనకి ప్రింట్ చేసేస్తది. ప్రింట్ చేసిన తర్వాత డెఫ్ అకౌంట్ సీహెచ్1 ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీకు గ్లోబల్ అకౌంట్. అకౌంట్ అనేది ఫస్ట్ నేను గ్లోబల్‌గా క్రియేట్ చేశాను కదా! ఇక్కడ మళ్ళీ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ రెండు దగ్గర గ్లోబల్‌గా డిక్లేర్ చేశాను. సో, ఇక్కడ చూసుకుంటే వెల్కమ్ టు బ్యాంక్ అని చెప్పి చెకింగ్ ఫర్ అకౌంట్ ఇక్కడ ఏంటంటే అకౌంట్ 1 ఫంక్షన్ కాల్ అవుద్ది. సో, అకౌంట్ 1 ఫంక్షన్ ఎక్కడుంది మీకు? స్టార్టింగ్‌లో ఉంది కదా! అకౌంట్ 1 ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్ కాల్ అవుద్దనమాట. ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత లెంత్ ఆఫ్ అకౌంట్ నంబర్ 11 ఉందో లేదో చెక్ చేసుకుంటది. 11 లేకపోతే లెంత్ ఆఫ్ అకౌంట్ నంబర్ షుడ్ బి ఈక్వల్ టు 11 డిజిట్స్ అని చెప్పి మళ్ళీ రికర్సివ్ ఫంక్షన్ కాల్ అవుద్ది. సో, అలా కిందకెళ్ళిపోదాం మళ్ళీను. సో, ఇక్కడ చూసుకుంటే అకౌంట్ 1 ఫంక్షన్ కాల్ అయిన తర్వాత చెకింగ్ ఫర్ అకౌంట్ ఇన్ డేటాబేస్. సో, ఒకవేళ ఇఫ్ అకౌంట్ ఇన్ డీబీ ఒకవేళ అకౌంట్ అనేది డేటాబేస్‌లో గాని ఉంటే కంటిన్యూ విత్ ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పి ఫౌండ్ ఇన్ డన్ అని చెప్పి కంటిన్యూ విత్ ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పి ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని చూపిస్తది. చూపించిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది కదా! బ్యాలెన్స్ కూడా గ్లోబల్‌గా డిక్లేర్ చేశాను కదా! ఇప్పుడు చూడండి. యాక్చువల్‌గా బ్యాలెన్స్ అనేది మనం బ్యాలెన్స్ వాల్యూ ఏంటనేది అసైన్ చేయలేదు. ఇక్కడ నేను అసైన్ చేశాను. సో, మనం దీన్ని గ్లోబల్‌గా డిక్లేర్ చేసాం కాబట్టి ప్రతి ఫంక్షన్‌లో మనకది కాల్ చేసుకుంటది ఆటోమేటిక్‌గా. బి ఈజ్ ఈక్వల్స్ టు డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 0 అకౌంట్ ఆఫ్ 4 అంటే మనం ఎంటర్ చేసిన అకౌంట్ నంబర్‌లోని 4థ్ పొజిషన్‌లో ఉండేదానికే కదా! బ్యాలెన్స్ అంటే. సో, అది అన్నమాట బ్యాలెన్స్. సో, దానికి రికర్సివ్‌గా ఇందులోకి కాపీ చేసుకున్నాను. రికర్సివ్‌గా అంటే ఇందులోకి కాపీ చేసుకున్నాను బ్యాంక్ అకౌంట్ తాలూకా బ్యాలెన్స్. సో, నెక్స్ట్ చూసుకుంటే వైల్ ట్రూలోకెళ్తది. ఎళ్ళిన తర్వాత యూనేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ డీబీ ఆఫ్ అకౌంట్ ఆఫ్ 5లో యూజర్ నేమ్ ఉంటది. ఆఫ్ 6లో పాస్వర్డ్ ఉంటది. ఆ 2 ఈక్వల్ అయితే చెకింగ్ ఫర్ క్రెడెన్షియల్స్ ఇన్ డేటాబేస్ అని చెప్పి ఆథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తది. సో, ఇందులో మళ్ళీ వైల్ ట్రూలోకెళ్తది. ఇక్కడ దాకా ఎళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇది కంటిన్యూయస్‌గా జనరేట్ అవుతుంటది. ఇక్కడ చూడండి యువర్ ప్రిఫరెన్సెస్, చెక్ బ్యాలెన్స్, చెక్ డీటెయిల్స్ అండ్ డిపాజిట్, విత్‌డ్రా, ట్రాన్సాక్షన్, మినీ స్టేట్మెంట్, షో డేటాబేస్, వ్యూ అడ్మిన్, ఎడిట్ డీటెయిల్స్ అండ్ తర్వాత చేంజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ చేంజ్ యూపీఐ ఐడీ అండ్ ఎగ్జిట్. ఇవి ఫంక్షన్స్. సో, ఇక్కడ ఈ ప్రిఫరెన్సెస్ అన్ని మనకి ప్రింట్ చేస్తదనమాట. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ స్లాష్ అని పెట్టాను కాబట్టి లైన్ బై లైన్ మనకి ప్రింట్ చేస్తది. సో, ఎంటర్ యువర్ చాయిస్ అంటది. ఇఫ్ సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 1లో ఏముంది? చెక్ బ్యాలెన్స్ ఉంది. చెక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకి సీబీ ఫంక్షన్ అంటే చెక్ బ్యాలెన్స్ ఫంక్షన్ ఉంది కదా! ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తది ఇక్కడ. ఇఫ్ సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే మనకి అకౌంట్ డీటెయిల్స్ డైరెక్ట్‌గా షో చేస్తది. దీనికి నేను యూపీఐ ఐడీ ఆథెంటికేషన్ పెట్టలేదు. ఎందుకంటే నార్మల్‌గా అకౌంట్ డీటెయిల్స్ షో చేయడానికి జనరల్‌గా యూపీఐ ఐడీ ఆథెంటికేషన్ అడగదు కదా! నార్మల్‌గా. డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు కదా! అందుకని నేను నార్మల్‌గా పెట్టేసాను. అకౌంట్ డీటెయిల్స్ అంటే జస్ట్ అకౌంట్ నంబరు, నేము, ఐఎఫ్ఎస్‌సి కోడ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అలా పెట్టేసాను డైరెక్ట్‌గా. దీనికి యూపీఐ ఐడీ పెట్టలేదు అంతే జస్ట్. నెక్స్ట్ డిపాజిట్. డిపాజిట్ ఫంక్షన్ చూసుకుంటే ఆహ్, డిపాజిట్ ఫంక్షన్ సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే మనకి డిపాజిట్ ఫంక్షన్ కాల్ అవుద్ది. 4 అయితే విత్‌డ్రా ఫంక్షన్ కాల్ అవుద్ది. నెక్స్ట్ 5 అయితే సెండ్ 1 అంటే ట్రాన్సాక్షన్ 1 కదా! ట్రాన్సాక్షన్ 1 ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుద్ది. అండ్ 6 అయితే మినీ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మినీ స్టేట్మెంట్ ఫంక్షన్ కాల్ అవుద్ది. అండ్ సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ 7 అయితే డేటాబేస్ ఫంక్షన్ కాల్ అవుద్ది. అండ్ 8 అయితే అడ్మిన్ 1 ఫంక్షన్ కాల్ అవుద్ది. అంటే షో అడ్మిన్ ఫంక్షన్ కదా! సో, షో అడ్మిన్ ఫంక్షన్ కాల్ అవుద్ది. అండ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 9 అయితే ఎడిట్ డీటెయిల్స్ ఫంక్షన్ కాల్ అవుద్ది. అండ్ ఈజ్ ఈక్వల్స్ 10 అయితే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫంక్షన్ కాల్ అవుద్ది. అండ్ 11 అయితే యూపీఐ ఐడీ ఫంక్షన్ కాల్ అవుద్ది. చేంజ్ యూపీఐ ఐడీ, చేంజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. 12 అయిన తర్వాత సీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డూ యూ వాంట్ టు కంటిన్యూ విత్ అదర్ అకౌంట్ అంటే వేరే అకౌంట్‌తో ఏమైనా కంటిన్యూ అవుతావని. ఒకవేళ వై నొక్కితే మనకి మళ్ళీ ఈ సీహెచ్1 ఫంక్షన్ ఉంది కదా! అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుద్ది. కాల్ అయ్యి వెల్కమ్ టు బ్యాంక్ అని చెప్పి మళ్ళీ మనకి అకౌంట్ 1 ఫంక్షన్ ఫస్ట్ నుంచి కాల్ అవుద్దనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయమంటది. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ అయితే ఎంటర్ చేయమంటది. అంటే ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుద్ది. ఒకవేళ వద్దనుకుంటే సిస్ డాట్ ఎగ్జిట్ ఫంక్షన్ కాల్ అయ్యి ఎగ్జిట్ అయిపోద్ది. ఒకవేళ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ 12 కాకుండా 0 గాని లేకపోతే 12 కన్నా ఎక్కువ 13 గాని, 4 గాని ప్రింట్ చేస్తే ఇన్వాలిడ్ చాయిస్ అని చెప్పి చూపిస్తది. చూపించి ఇది ఆల్రెడీ వైల్‌లో ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఇదంతా మనకి ప్రింట్ చేస్తదనమాట. ఇది ఆల్రెడీ వైల్ లూప్‌లో ఉంది కదా!
సో వైల్ లూప్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇన్వాలిడ్ చాయిస్ అని చెప్పి యువర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి మళ్ళీ ఇవన్నీ ప్రింట్ చేస్తుంది మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే చెకింగ్ ఫర్ క్రెడెన్షియల్స్ ఇన్ డేటాబేస్. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్ అనేది డేటాబేస్లో కానీ లేకపోతే చెకింగ్ ఫర్ క్రెడెన్షియల్స్ ఇన్ డేటాబేస్ అని చెప్పి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లేకపోతే చెకింగ్ ఫర్ క్రెడెన్షియల్స్ ఇన్ డేటాబేస్ అని చెప్పి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి ఎంటర్ అయ్యానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అకౌంట్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే ఎల్స్ సారీ అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ బ్యాంక్ డేటాబేస్ అని చెప్పి చూపించి అప్పుడు మళ్ళీ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి డూ యూ వాంట్ టు క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది, ఎస్ ఆర్ నో. ఒకవేళ ఎస్ అయితే మనకి అప్పుడు అకౌంట్ నెంబర్ నార్మల్గా ర్యాండమ్గా జనరేట్ అయ్యేలా పెట్టాను. సో ఈ అకౌంట్ నెంబర్ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ నెంబర్ తాలూకా లాస్ట్ 4 డిజిట్స్ ఐఎఫ్ఎస్సి నార్మల్గా బ్యాంక్ 000 అని వచ్చి అకౌంట్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ని ఐఎఫ్ఎస్సి కోడ్ కింద పెట్టాను. పెట్టిన తర్వాత ఈ రెండు ఆల్రెడీ సెట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఫంక్షన్ చెక్ చేసుకుంటుంది. అంటే మెయిల్ @gmail.com ఉందా లేదా అన్ని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ అది అయిపోయిన తర్వాత వెరిఫైయింగ్ అవుద్ది. నెక్స్ట్ మెయిల్ వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ చెక్ చేసుకుంటుంది. ఫోన్ చెక్ ఫంక్షన్ అంటే 10 డిజిట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది కదా ఫంక్షన్లో. ఆ ఫంక్షన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుంటూ ఒకవేళ ఈక్వల్ అయితే ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ డీటెయిల్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనకి యూపీఐ చెక్ అంటుంది. యూపీఐ కూడా మనకి సెట్ చేసుకోమని యూపీఐ చెక్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది. కాల్ చేసిన తర్వాత నార్మల్గా మనం ప్లీజ్ రిమెంబర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి మనకి ఇవన్నీ చూపిస్తుంది. చూపించిన తర్వాత యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇవన్నీ చూపిస్తుంది అనమాట. యాక్సెప్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆ రెండు చూపించదు, మిగిలినవన్నీ చూపిస్తుంది. చూపించి డూ యూ వాంట్ టు డిపాజిట్ మనీ ఇన్ అవర్ బ్యాంక్ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ ఆర్ నో. ఒకవేళ ఎస్ అయితే మనకి అప్డేటెడ్ డిపాజిట్ ఫంక్షన్ ఉంది కదా, బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. యాక్చువల్గా అక్కడ బిఎల్ ఫంక్షన్లో అక్కడ బిఎల్కి ఏ వాల్యూ ఇవ్వలేదు కదా, సో అది గ్లోబల్గా డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ బిఎల్ అనేది ఇక్కడ నేను ఇలా పెట్టేసుకున్నాను డైరెక్ట్గా. బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్గా 0 ఉంటుంది. అక్కడ మనం ఏం చేసాం, మనీ ఉంటుంది కదా అప్డేటెడ్ డిపాజిట్ ఫంక్షన్లో. ఒకసారి ఓపెన్ చేస్తాను ఆగండి ఆ ఫంక్షన్. సో ఇదే కదా అప్డేటెడ్ డిపాజిట్ ఫంక్షన్. బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్ ప్లస్ బ్యాల్ అంటే మనం ఎంటర్ చేసిన మనీ అనేది ఇదేంటంటే బ్యాల్ అంటే ఎంటర్ చేసిన మనీ అనమాట, మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మనీ. సో బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ 0 కదా, బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ మనం ఎంటర్ చేయాలనుకుంటున్న మనీ. ఆ మనీ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇందులో అప్డేట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ అది ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ అయ్యి బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ మనం ఎంటర్ చేసిన మనీ, ఆ మనీ అంతా అక్కడ స్టోర్ అయిపోద్ది. స్టోర్ అయిపోయిన తర్వాత అయిపోద్ది అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ నో నొక్కితే నో వరీస్ అని చెప్పి యువర్ కరెంట్ బ్యాలెన్స్ అని చెప్పి బిఎల్ అని చూపిస్తుంది. ఇక్కడ నార్మల్గా ఎంత ఉంటుంది బిఎల్, మనం మనీ ఏమి ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి చూపించేస్తుంది డైరెక్ట్గా. ఒకవేళ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ డూ యూ వాంట్ టు క్రియేట్ అకౌంట్ ఎస్ ఆర్ నో. నో నొక్కితే మనకి సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఫంక్షన్ కాల్ అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అందులోకి మనం అంటే ఉంటుంది కదా డేటాబేస్లోకి అప్డేట్ చేయాలి కదా, సో అప్డేట్ చేయడానికి ఇది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆ మెసేజ్ ఉంటుంది కదా, సో ఆ మెసేజ్ అనమాట. ఆ మెసేజ్కి ఇది అండ్ ఇది ఏంటంటే అదే మన ఫోన్కి మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్లోని అకౌంట్ నెంబర్ ఇలాగే చూపిస్తుంది. ఆ అకౌంట్ నెంబర్ది ఇది అనమాట. సో ఇందులో స్టోర్ చేసుకున్నాను. N1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిక్షనరీ ఉంది కదా, డిక్షనరీలోకి అకౌంట్ నెంబర్ అంటే ఏసీసీ అంటే ఈ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఈ అకౌంట్ నెంబరు అండ్ ఇందులో లిస్ట్ డిక్లేర్ చేసి లిస్ట్లోకి మనం ఎంటర్ చేసిన నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మెయిల్, ఫోన్ నెంబరు, బిఎల్ అంటే బ్యాలెన్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, యూపీఐ ఐడి, ఎస్టీఆర్ఐ అంటే ఇది. అండ్ ఇక్కడ మినీ స్టేట్మెంట్కి ఇక్కడ ఒక ఎంటీ డిక్షనరీ డిక్లేర్ చేసి మనం ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత డీబీ డాట్ అప్డేట్ ఆఫ్ N1 అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇదంతా మళ్ళీ ఆ డేటాబేస్లోకి అప్డేట్ అయిపోద్ది అనమాట. అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ట్రాన్సాక్షన్ ఐడి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకవేళ మనం మనీ ఉంటుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసాం అనుకో మనీ, దానికి మనకి దీనికి ఒకవేళ మనీ ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఒక ట్రాన్సాక్షనే కదా, సో ఆ ట్రాన్సాక్షన్ అనేది అందులో స్టోర్ చేయడానికి అని చెప్పి నేను ఇక్కడ అప్డేట్ చేశాను. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తేనే అవుద్ది, లేకపోతే అవ్వదు అనమాట. సో అయిపోయిన తర్వాత న్యూ డేటాబేస్ అని చెప్పి మనకి ఇక్కడ షో చేస్తుంది. షో చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అవర్ బ్యాంక్ అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఏసీసీ CH1 అంటే ఇది ఏంటంటే ఫస్ట్ మనకి ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మనం జనరల్గా ఫస్ట్ మనం కాల్ చేయాలి కదా, సో ఆ ఫంక్షన్ ఇక్కడ నార్మల్గా లాస్ట్లో కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కూడా బ్యాంక్ CH ఫంక్షన్ కాల్ చేశాను. ఇక్కడ బ్యాంక్ CH ఫంక్షన్ కాల్ చేశాను. సో లైక్ దిస్ ఈస్ ద ప్రాజెక్ట్.
అండ్ ఇది కోడ్. అండ్ మీరు దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వస్తది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి జనరల్‌గా డేటాబేస్ చూపించింది. డేటాబేస్ చూపించిన తర్వాత వెల్కమ్ టు బ్యాంక్ అని చెప్పి ఎంటర్ అకౌంట్ నంబర్ అన్నది. సో, ఇక్కడ నేను ఈ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఏంటంటే కాపీ చేస్తాను. ఇక్కడ దీన్ని పేస్ట్ చేశాను. సో, అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ ఫర్దర్ ప్రాసెస్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని చెప్పి చూపిస్తది. చూపించిన తర్వాత ఎంటర్ యూజర్ నేమ్. ఇక్కడ యూజర్ నేమ్ ఏది? ఇది అండ్ ఇది. ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్ కదా! సో, అవి ఎంటర్ చేస్తాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ తప్పు ఎంటర్ చేస్తే చెకింగ్ ఫర్ క్రెడెన్షియల్స్ ఇన్ డేటాబేస్ అని చెప్పి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మళ్ళీ ఎంటర్ చేయమంటది. ఓకే. సో, ఒకవేళ కరెక్ట్ అయితే మనకి ఆథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఇలా చూపిస్తది. సో, ఇక్కడ చెక్ బ్యాలెన్స్. ఫస్ట్ చెక్ బ్యాలెన్స్ చేద్దాం. యూపీఐ ఐడీ 1, 2, 3, 4, 5, 6. సో, అకౌంట్ బ్యాలెన్స్ ఇలా చూపిస్తది మనకి. అకౌంట్ బ్యాలెన్స్ ఇందులో ఏముంది? ఇది ఉంది కదా! సో, ఈ అకౌంట్ బ్యాలెన్స్ అలా మనకి చూపించింది. చూపించిన తర్వాత నెక్స్ట్ చెక్ డీటెయిల్స్ 2. అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకి డైరెక్ట్‌గా ప్రింట్ చేసిందనమాట. మీకు అక్కడ అకౌంట్ డీటెయిల్స్‌కి నార్మల్‌గా మీరు యూపీఐ ఐడీ ఆథెంటికేషన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో, నెక్స్ట్ డిపాజిట్ 3. ఎంటర్ యూపీఐ ఐడీ 1, 2, 3. సో, ఒకవేళ మీరు సపోజ్ యూపీఐ ఐడీ తప్పు కొట్టినా సరే ఇన్వాలిడ్ యూపీఐ ఐడీ అని చెప్పి మళ్ళీ ఎంటర్ చేయమంటది. ఎంటర్ అమౌంట్ టు బి డిపాజిటెడ్. సపోజ్ నేను ఒక 10,000. సో, ఇక్కడ మనం యూపీఐ ఐడీ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్‌గా అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి హాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 10,000 అని చెప్పి కరెంట్ బ్యాలెన్స్ అని చెప్పి నార్మల్‌గా మనకి ఇంతకుముందు ఎంత ఉండేది? 1,00,000 ఉండేది. ఇప్పుడు ఏంటంటే 1,10,000 అయిపోయింది బ్యాలెన్స్. నెక్స్ట్ విత్‌డ్రా 4. సో, ఓకే. 1, 2, 3, 4, 5. సో, విత్‌డ్రా. సపోజ్ నేను ఒక 5,000 విత్‌డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో, విత్‌డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ మనీ కూడా విత్‌డ్రా అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇక్కడ నార్మల్‌గా మనకి ఇంతకుముందు ఎంత ఉండేది? 1,10,000 ఉండేది. ఇప్పుడు మనం 5,000 విత్‌డ్రా చేసాం కాబట్టి 1,05,000కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్ 5. ఎంటర్ మనీ టు సెండ్. సపోజ్ ఐ వాంట్ టు సెండ్ 19,000. యెస్, అడిషనల్ మెసేజ్ ఫ్రమ్ దేవా ఆర్ ఒక అడిషనల్ మెసేజ్ హాయ్ హౌ ఆర్ యూ. సో, ఇది అడిషనల్ మెసేజ్. ఎంటర్ అకౌంట్ నంబర్ యూ వాంట్ టు సెండ్ మనీ. సపోజ్ నా అకౌంట్ నంబరే కొడితే సెండర్ అండ్ రిసీవర్ షుడ్ నాట్ బి ద సేమ్ అని చెప్పి చూపిస్తది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరే అకౌంట్ నంబర్ కొడతాను. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వేరే అకౌంట్ నంబర్ ఉంది కదా! పవన్ అకౌంట్ నంబర్. సో, ఈ అకౌంట్ నంబర్ ఇక్కడ కొడతాను. సో, ఇక్కడ అకౌంట్ నంబర్ కొడితే ఓకే, ప్రొసీడ్ అన్నది. సో, ఇప్పుడు యూపీఐ ఐడీ కొడతాను. సో, రిసీవర్ పవన్ పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి చూపిస్తది. ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్. ఇక్కడ చూడండి. ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి సెండర్‌కి డేట్, టైమ్ వస్తది. అండ్ ఇక్కడ ఏంటంటే యువర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ హాస్ బీన్ డెబిటెడ్ విత్, అంటే ఇది సెండర్ కాబట్టి సెండర్‌కి ఇలా మెసేజ్ వస్తదనమాట. మెసేజ్ వచ్చి అందులోంచి ఎంత మనం విత్‌డ్రా చేసాం ఇప్పుడు, అంటే ట్రాన్సాక్షన్ ఎంత చేసాం? 19,000 కదా! సో, 1,05,000 మైనస్ 19,000 అంటే 86,000 అయిపోయింది. సో, రిసీవర్‌కి జనరల్‌గా ఇంతకుముందు ఎంత ఉండేది? 2,00,000 ఉండేది. సో, 2,00,000 ప్లస్ 19,000 అంటే 2,19,000 అయిపోయింది. అండ్ మెసేజ్ ఫ్రమ్ దేవా. ఒకవేళ మెసేజ్ మనం ఎంటర్ చేసుకుంటే మెసేజ్ ఫ్రమ్ దేవా అని చెప్పి, దేవాశిష్ అని చెప్పి ఇలా మనం సెండ్ చేసిన మెసేజ్ కూడా వస్తదనమాట. అండ్ నెక్స్ట్ వన్ మినీ స్టేట్మెంట్. సో, ఇప్పుడు మీరు మినీ స్టేట్మెంట్ చూసుకుంటే 1, 2, 3. సో, ఇక్కడ మీరు మినీ స్టేట్మెంట్ చూసుకుంటే ఇక్కడ మనం 3 ట్రాన్సాక్షన్స్ చేద్దాం. ఫస్ట్ వన్ డిపాజిట్, తర్వాత విత్‌డ్రా, తర్వాత ట్రాన్సాక్షన్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఇనిషియల్‌గా ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండ్ ఇది సెకండ్ ట్రాన్సాక్షన్, ఇది థర్డ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డేట్, టైము అండ్ ఇక్కడ మనం డిపాజిట్ చేసాం కాబట్టి డిపాజిట్ మనీ 10,000. అప్పుడు డిపాజిట్ చేసినప్పుడు టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బ్యాలెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ విత్‌డ్రా చేసిన తర్వాత టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది. దాని తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బ్యాలెన్స్ అనమాట ఇది. లైక్ దిస్. అంటే ఇప్పుడు మనం మళ్ళీ చెక్ బ్యాలెన్స్ చేద్దాం ఒకసారి. సో, ఇక్కడ మీరు చెక్ బ్యాలెన్స్ చేసుకుంటే 86,000 ఉంది కదా! ఆ 86,000 అలా మనకి ప్రింట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ షో డేటాబేస్ చూస్తే ఆర్ యూ అడ్మిన్ ఆర్ నాట్. నో నొక్కితే మనకి ఓకే, అడ్మిన్స్ ఓన్లీ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు వ్యూ ఆన్ డేటాబేస్ అని వస్తది. సపోజ్ ఇప్పుడు మనం యెస్ నొక్కుదాం. యెస్ నొక్కిన తర్వాత ఎంటర్ అడ్మిన్ యూపీఐ ఐడీ. సపోజ్ ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్‌లో చూసుకుంటే వెయిట్.
సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పవన్ యూపీఐ ఐడి ఏముంది 543210 ఉంది కదా. సో మనం అది ఆ యూపీఐ ఐడి కొడదాం ఫస్ట్ 543210. సో ఇది కొడితే మనకి ఇన్వాలిడ్ యూపీఐ ఐడి అని వస్తుంది. ఎందుకంటే అది డేటాబేస్లో అయితే ఉంది కానీ అది అడ్మిన్ యూపీఐ ఐడి కాదు కదా. సో అందుకని అది తప్పు అని చూపించింది. డూ యూ వాంట్ టు ఎంటర్ అగైన్? ఎస్ నొక్కితే అప్పుడు మనకి అడ్మిన్ యూపీఐ ఐడి అడుగుతుంది. అడ్మిన్ యూపీఐ ఐడి ఏంటి 1 2 3 4 5 6. సో ఇది మనం ఎంటర్ చేస్తే పాస్వర్డ్ సెంట్ ఆన్ అని చెప్పి డేట్ టైమ్ ప్రింట్ చేసి మనకి ఇక్కడ పాస్వర్డ్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ని మనం కాపీ చేసి ఇలా పేస్ట్ చేద్దాం. సో అడ్మిన్ నేమ్ అని చెప్పి సీక్రెట్ కోడ్ చూపిస్తుంది. సపోజ్ మనం పాస్వర్డ్ తప్పు చెప్తే మళ్ళీ మనకి వేరేగా ర్యాండమ్గా మళ్ళీ ఇంకో పాస్వర్డ్ జనరేట్ చేసి మనకి పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది కూడా అంతే. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని సీక్రెట్ కోడ్ని తప్పు కొట్టాను అనుకోండి, వేరే కోడ్ వచ్చింది చూసారా 427024. ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్ కొడతాను. కరెక్ట్ కొడితే మనకి ఇక్కడ డేటాబేస్ చూపించింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంత ముందు ఈ డిక్షనరీ ఉంది కదా, డిక్షనరీ ఎంటీగా ఉండదు కదా. సో ఇప్పుడు డిక్షనరీలోకి మనం మినీ స్టేట్మెంట్ ఉంది కదా, ఆ మినీ స్టేట్మెంట్ అంతా ఈ డిక్షనరీలోకి అప్డేట్ అయిపోయింది కదా. సో అందుకని మనకి ఇక్కడ ఇది ఈ డిక్షనరీలో ఫిల్ అయిపోయి మనకి ఇక్కడ షో చేసింది అనమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ వ్యూ అడ్మిన్ 8. సో ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను, తప్పు కొట్టాను కదా. సో ఇన్వాలిడ్ పాస్వర్డ్, వుడ్ యూ లైక్ టు ఎంటర్ అగైన్? ఎస్ నొక్కితే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా మనకి ఏమొచ్చింది 970 వచ్చింది. ఇక్కడ చూసారా మళ్ళీ వేరే ప్యాటర్న్ వచ్చింది లైక్ దిస్. మనకు కొత్త పాస్వర్డ్ మళ్ళీ జనరేట్ చేసింది అనమాట. సపోజ్ మీరు దీన్ని టైప్ చేసినప్పుడు మీరు దీన్ని లోవర్ లెటర్స్లో టైప్ చేసినా పర్లేదు, ఎందుకంటే మనకి అక్కడ అప్పర్ ఫంక్షన్ యూస్ చేసాం కదా. సో అప్పర్ ఫంక్షన్ యూస్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ లోవర్ కేసులో ఎంటర్ చేసినా అది అప్పర్ కేసులోకి మార్చుకొని తీసుకుంటుంది. సో అడ్మిన్ నేమ్ ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఎడిట్ డీటెయిల్స్ చేసే ముందు ఫస్ట్ మనం డీటెయిల్స్ని చెక్ చేద్దాం. సో ఇవి మన డీటెయిల్స్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఎడిట్ డీటెయిల్స్ చేద్దాం. 9 ఎంటర్ యూపీఐ ఐడి. సో ఎంటర్ ద నేమ్ యూ వాంట్ టు అప్డేట్. నార్మల్గా ఇక్కడ మన నేమ్ ఏముంది, దేవశిష్ అని ఉంది, నేను దేవాన్ని పెట్టాను. మెయిల్ ఐడి దేవా. సపోజ్ నేను ఇక్కడ మెయిల్ తప్పించాను అనుకోండి, మెయిల్ ఆల్రెడీ డేటాబేస్ అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే విఎన్ వాల్యూస్ అని ఇచ్చాం కదా, అంటే ఉన్నదా లేదా చెక్ చేసుకుందాం అంటే ఐ మీన్ ఫర్ విఎన్ డిబి డాట్ ఐటమ్స్ అని ఇచ్చాం కదా అక్కడ ఫంక్షన్లో, అందుకని ఆల్రెడీ ఉంది కాబట్టి మెయిల్ ఆల్రెడీ డేటాబేస్ అని చెప్పి మనకి షో చేసింది. ఇప్పుడు మనం కరెక్ట్ మెయిల్ ఇస్తే dev@gmail.com అని చెప్పి ఇస్తే అలాగే అయిపోయింది అనమాట. సపోజ్ ఇక్కడ మన సేమ్ devashi.chocolate503@gmail.com అని ఇచ్చినా సరే మనకి ఇక్కడ మెయిల్ ఆల్రెడీ డేటాబేస్ అని చెప్పి చూపిస్తుంది. ఎంటర్ ఫోన్ నెంబర్ కూడా తప్పు కొడితే వెరిఫైయింగ్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది. మళ్ళీ కరెక్ట్ కొడదాం. సో ఫోన్ నెంబర్ వెరిఫై అయింది, అంటే 10 digits ఉంది కాబట్టి మనకి వెరిఫైయింగ్ డన్ అని చెప్పి అప్డేటింగ్ డీటెయిల్స్ అని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి అకౌంట్ డీటెయిల్స్ కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ నా చెక్ డీటెయిల్స్ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ చేంజ్ అయిపోయి. ఫస్ట్ చూడండి నేమ్ ఏముంది, నేము దేవాశిష్ అండ్ మెయిల్ ఇది ఉంది అండ్ ఫోన్ నెంబర్ ఇది ఉంది. ఈ ఐఎఫ్ఎస్ కూడా అకౌంట్ నెంబర్ కామన్ ఉంటాయి కదా, సో వదిలేండి. ఇవి చూడండి, ఇవి ఇక్కడ చేంజ్ అయిపోయి చూసారా, నేము అండ్ ఐఎఫ్ఎస్సి మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ 3 చేంజ్ అయిపోయి లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ చేంజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఫస్ట్ యూపీఐ ఐడి. సో ఇక్కడ ఎంటర్ ద యూజర్ నేమ్ యూ వాంట్ టు అప్డేట్. సో ఫస్ట్ మీరు నార్మల్గా యూజర్ నేమ్ ఏముంటుంది, ఫస్ట్ మనకి ఏముంది దేవాశిష్ కదా యూజర్ నేమ్. నేను ఇప్పుడు యూజర్ నేమ్ దేవా12 అండ్ పాస్వర్డ్ కూల్ అని పెట్టాను. సో అప్డేటింగ్ అని చెప్పి అప్డేట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు ఇది చూడాలంటే ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి, సేమ్ ఒకసారి డేటాబేస్లో చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి అవ్వండి, ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏమన్నా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ యూజర్ నేమ్ ఇది ఉంది, తర్వాత పాస్వర్డ్ ఇది ఉంది కదా. సో ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు డేటాబేస్లో చూపిస్తాను చూడండి. వెయిట్ ఫర్ 1 second. సో ఇప్పుడు డేటాబేస్లో చూసుకుంటే చూడండి నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా చేంజ్ అయిపోయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ అయ్యాయి చూసారా, లైక్ దట్. అండ్ నెక్స్ట్ వన్ చేంజ్ యూపీఐ ఐడి. యూపీఐ ఐడి చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రెసెంట్ యూపీఐ ఐడి కొట్టాలి.
ఇప్పుడున్న యూపీఐ ఐడి కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి సెట్ యువర్ యూపీఐ ఐడి అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను యూపీఐ ఐడి 1112 ఇది ఒక యూపీఐ ఐడి పెట్టాను. సో వెరిఫైయింగ్ అప్డేటింగ్. సో ఇప్పుడు మనకి యూపీఐ ఐడి అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చూపించింది. అంటే యూపీఐ ఐడి అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు చెక్ చేసుకోవాలంటే వన్ నొక్కితే చెక్ బ్యాలెన్స్ కదా, చెక్ బ్యాలెన్స్ కి ఇప్పుడు ముందున్న యూపీఐ ఐడి అంటే 56. సో ఈ యూపీఐ ఐడి కొడితే మనకి ఇన్వాలిడ్ యూపీఐ ఐడి అని వస్తుంది. సో ఇప్పుడు మనం కొత్తగా అప్డేట్ చేసిన యూపీఐ ఐడి అంటే 1112. సో ఇది కొడితే మనకి ఇప్పుడు మనకి అకౌంట్ బ్యాలెన్స్ చూపించింది. అంటే మనకి ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, యూపీఐ ఐడి అప్డేట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వన్ 12. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ విత్ అనదర్ అకౌంట్? ఎస్. సో ఇప్పుడు అనదర్ అకౌంట్ అంటే సపోజ్ నేను ఇప్పుడు ఏంటంటే అకౌంట్ నెంబర్ ఇలా కొట్టేశాను. సో ఇక్కడ మనకి ఏం చూపించింది, లెంత్ ఆఫ్ అకౌంట్ నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు 11 డిజిట్స్ అన్నది కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే 11 డిజిట్స్ ఉన్న అకౌంట్ నెంబర్ కొడతాను. ఇలా కొట్టిన తర్వాత చెకింగ్ ఫర్ అకౌంట్ ఇన్ బ్యాంక్ డేటాబేస్. సో సారీ యూ డస్ నాట్ హ్యావ్ అకౌంట్ ఇన్ బ్యాంక్ డేటాబేస్, సో యూ హ్యావ్ టు క్రియేట్ అకౌంట్ అన్నది కదా. సో ఇప్పుడు నేను డూ యూ వాంట్ టు క్రియేట్ అకౌంట్ అంటే ఎస్ నొక్కాను. సో ఎంటర్ నేమ్, సారీ ఎంటర్ నేమ్ అంటే సపోజ్ శివ, మెయిల్ ఐడి siva123@gmail.com. సో వెరిఫైయింగ్. సో ఫోన్ నెంబర్ కూడా సపోజ్ తప్పు ఫోన్ నెంబర్ కొడితే మనకి 10 డిజిట్స్ ఉన్నది కొట్టకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే 10 డిజిట్స్ ఉన్న ఫోన్ నెంబర్ కొడతాను. సో వెరిఫైయింగ్, ఫోన్ నెంబర్ వెరిఫైడ్. సెక్యూరిటీ డీటెయిల్స్ సపోజ్ ఫస్ట్ యూజర్ నేమ్ శివకుమార్ అండ్ పాస్వర్డ్ Shiva456. సో యూపీఐ ఐడి సెట్ చేసుకోమన్నది. యూపీఐ ఐడి మన ఇష్టం 123 సో వెరిఫైయింగ్ అయిపోయిన తర్వాత ఈ అంటే ప్లీజ్ రిమెంబర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి చూపించింది. సో యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపించింది. డూ యూ వాంట్ టు డిపాజిట్ మనీ ఇన్ అవర్ బ్యాంక్? ఎస్. సపోజ్ నేను ఒక 50,000 సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ అప్డేట్ అయిపోయి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది మనకి ర్యాండమ్ గా జనరేట్ అవుద్ది. అండ్ లాస్ట్ 4 డిజిట్స్ తోని మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది జనరేట్ అయింది. అండ్ అలా చూసుకున్న తర్వాత ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది కదా ఆల్రెడీ ఇంత ముందు. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది కదా. సో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది అనమాట. అంటే ఎంటీ డిక్షనరీలో అప్డేట్ అయిపోయింది ట్రాన్సాక్షన్ అనేది. సో అప్డేట్ అయిపోయిన తర్వాత ఎంటర్ అకౌంట్ నెంబర్. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోదాం. ఫస్ట్ నార్మల్ గా ఇప్పుడు అప్డేట్ అయిపోయిన అకౌంట్ నెంబర్ వర్క్ అవుతుందో లేదని మీకు చూపించాలి కదా. సో దానికోసం సో ఇప్పుడు ఇది కొడితే ఫౌండ్ ఇన్ డేటాబేస్. సో ఎంటర్ యూజర్ నేమ్ ఏంటి శివకుమార్ అండ్ పాస్వర్డ్ Shiva456. సో యూజర్ నేమ్ శివకుమార్ అండ్ పాస్వర్డ్ Shiva456. చెకింగ్ ఫర్ క్రెడెన్షియల్స్ ఇన్ డేటాబేస్. సో ఇక్కడ ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చూపించింది కదా. దట్స్ ఇట్. సో అంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఈ డేటా ఉంది కాబట్టి ఇందులోనే ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చూపించింది. దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను డైరెక్ట్ గా. 12 నో నొక్కితే ఎగ్జిట్ అయిపోద్ది. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్ లో మనం ప్యాకేజెస్ ఇన్ పైథాన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. బాయ్.